డిజిటల్ బీవీఆర్ ఆల్ఫా కమ్యూనిటీలో ద రైట్ వే డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అనేది ఎవ్రీ డే ట్యుటోరియల్స్ అనేది పబ్లిష్ అవుతాయి. వీటిని ఫాలో అయితే ప్రతి ఒక్కరూ డిజిటల్ మార్కెటింగ్ కెరీర్ అనేది స్టార్ట్ చేయొచ్చు, జాబ్ని క్రాక్ చేయొచ్చు. హాయ్ ఎవ్రీవన్, హౌ టు బై డొమైన్ అండ్ హోస్టింగ్ ఫర్ వెబ్సైట్. సో మనం ఏదైనా ఒక వెబ్సైట్ స్టార్ట్ చేయాలన్నా కానీ, లేదంటే ఆన్లైన్ బిజినెస్కి సంబంధించిన సర్వీసెస్ అనేది స్టార్ట్ చేయాలన్నా కానీ ఫస్ట్ మనకు కావాల్సింది డొమైన్. ఆ తర్వాత డొమైన్ అనేది బై చేసిన తర్వాత మనకి హోస్టింగ్ అనేది కావాలి. డొమైన్ ఎందుకు, హోస్టింగ్ ఎందుకు అనేది నేను మీకు ఒకసారి చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, ఈనాడు.net. సో ఈనాడు.net అనేది నేను ఓపెన్ చేశాను. సో డొమైన్ అంటే ఈనాడు.net అనేది మనం డొమైన్ అంటాము. మరి హోస్టింగ్ అంటే ఏంటి అంటే ఈ డొమైన్కి సంబంధించిన ఈ వెబ్సైట్ అనేది మనకి ఆన్ ఎయిర్ అంటే ఇంటర్నెట్లో మనకు కనపడాలి అంటే కొంత స్పేస్ అనేది మనం బై చేయాల్సి ఉంటుంది. ఆ బై చేసే స్పేస్ని హోస్టింగ్ అనేసి అంటాము. సో డొమైను ప్లస్ హోస్టింగ్ ఈ రెండు ఇంపార్టెంటే. ఏ వెబ్సైట్కైనా కానీ 100% ఒక డొమైను ఒక హోస్టింగ్ అనేది ఉండాలి. సో ఈ డొమైను ప్లస్ హోస్టింగ్ ప్రొవైడ్ చేసే సర్వీసెస్ అనేది ఉంటాయి. ఆ సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్న వెబ్సైట్లు ఏమున్నాయి, సో వాటికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి అనేది ఒకసారి చూద్దాము. సో ఫస్ట్ మనం డొమైన్ బై చేయాలంటే మనకి మార్కెట్లో ఉన్నది ఏంటంటే బ్లూ హోస్ట్ ఒకటి, గోడాడీ. మనకి బాగా పెక్యులర్గా తెలిసింది ఏంటంటే గోడాడీ. సో గోడాడీలోకి వెళ్ళేసి మనం డొమైన్ బై చేయొచ్చు, అలాగే హోస్టింగ్ సర్వీసెస్ కూడా తీసుకోవచ్చు. సో గోడాడీలో మనం ఇక్కడ చూసుకున్నాము అంటే డొమైన్స్, హోస్టింగ్, సెక్యూరిటీ, ఈమెయిల్ అండ్ మార్కెటింగ్. సో గోడాడీ ప్రో, సో గోడాడీ సర్వీసెస్ ఏదైతే ఉంటాయో వాటిలో ప్రో సర్వీసెస్ కూడా ఉంటాయి. సో మనం ఈ గోడాడీలో డొమైన్స్ బై చేయొచ్చు, హోస్టింగ్ బై చేయొచ్చు. అలాగే బ్లూ హోస్ట్ అనేది కూడా డొమైన్స్ బై చేయొచ్చు, అలాగే హోస్టింగ్ స్పేస్ కూడా మనము బై చేయొచ్చు. సో ఈ బ్లూ హోస్ట్, డొమైన్ ఇవి కాకుండా ఇంకేమైనా ఉన్నాయా? సో ఇవి కాకుండా అంటే ఇంకా ఉన్నాయి. అవి ఏమున్నాయి అనేది మనం చూద్దాము. సో మీకు ఒకవేళ డౌట్స్ ఏమైనా ఉన్నాయంటే, మీరు క్లయింట్తో ఇంటరాక్షన్ అయ్యేటప్పుడు ఫస్ట్ టైం మీరు డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకునేటప్పుడు ఇవి కాకుండా ఇంకా బెటర్ సర్వీసెస్ ఉన్నాయంటే సింపుల్గా మనము గూగుల్లోకి వెళ్ళి టాప్ 10 హోస్టింగ్ వెబ్సైట్స్ అనేది మనము సెర్చ్ చేయాలి. ఇలా మనకి సెర్చ్ చేస్తే ఫస్ట్ లింక్ ఇలా వస్తుంది, ఓకేనా? సో ఈ లింక్ కనుక మనం ఓపెన్ చేసాము అంటే బెస్ట్ వెబ్ హోస్టింగ్ సర్వీసెస్ ఫర్ 2021, నాట్ ఓన్లీ 2021. సో వెబ్ హోస్టింగ్ సర్వీసెస్ అనమాట. సో మన వెబ్సైట్ని హోస్టింగ్ డిస్ప్లే చేయడం కోసం, ఆన్ ఎయిర్లో చూపించడం కోసం మనం ఒక స్పేస్ అనేది బై చేస్తున్నాము. ఆ స్పేస్ బై చేసే దాన్నే హోస్టింగ్ అనేసి అంటాము. సో ఇక్కడ మనం చూస్తే ఫస్ట్ వన్ వచ్చేసి బ్లూ హోస్టింగ్ అని ఒకటి ఉంది, తర్వాత హోస్ట్ గేటర్ అనేది ఒకటి ఉంది. మీకు చూపిస్తాను. హోస్ట్ గేటర్ తర్వాత హోస్టింగర్ అనేసి ఒకటి ఉంది, ఇన్ మోషన్ అనేది ఒకటి ఉంది. సో ఇలా డిఫరెంట్గా ఉన్నాయి. మీరు ఇలా గ్రీన్ గీక్స్ అనేది ఒకటి ఉంది, domain.com, లిక్విడ్, నేమ్ చీప్ అనేది ఒకటి ఉంది, WP ఇంజిన్. సో ఇవన్నీ వెబ్ హోస్టింగ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసే సర్వీస్ ప్రొవైడర్స్. సో హోస్ట్ గేటర్లో మీరు వెబ్ హోస్టింగ్ అనేది తీసుకోవచ్చు. క్రియేట్ ఏ వెబ్సైట్ విత్ ద ఎక్స్క్లూజివ్ ఆఫర్, ఫ్రీ 1 year డొమైన్ రిజిస్ట్రేషన్, సో 1 click వర్డ్ప్రెస్ ఇన్స్టాలేషన్. సో వర్డ్ప్రెస్కి సంబంధించిన ట్యూటోరియల్ అనేది మీరు ఆల్రెడీ చూశారు కదా. ఈ వర్డ్ప్రెస్కి సంబంధించిన ఇన్స్టాలేషన్ కూడా ఈ హోస్టింగ్ సర్వీసెస్ దగ్గర నుంచి మనం తీసుకోవచ్చు. అలాగే హోస్టింగర్ అనేది కూడా మనం ఇందులో డొమైన్స్ బై చేయొచ్చు, వెబ్ హోస్ట్ అనేది కూడా మనం సర్వీస్ తీసుకోవచ్చు. అలాగే ఇన్ మోషన్, సో ఈ సర్వీస్ అనేది నేను స్కిప్ చేస్తున్నాను. అలాగే గ్రీన్ గిగ్స్, సో గ్రీన్ గిగ్స్ కూడా మీరు డొమైన్ బై చేయొచ్చు, అలాగే హోస్టింగ్ సర్వీసెస్ కూడా తీసుకోవచ్చు. ఇవన్నీ వర్డ్ ప్రెస్కి యూజర్ ఫ్రెండ్లీగా ఉంటాయి. మీ దగ్గర ఒక వర్డ్ ప్రెస్కి సంబంధించిన సైట్ని బిల్డ్ చేయాలి అనుకుంటే ఇందులోకి మీరు జస్ట్ లాగిన్ అయ్యి ఒక డొమైన్ తీసుకొని ఒక లాగిన్ కనుక అయ్యారు అంటే ఓన్లీ సింగిల్ క్లిక్లో మీరు వర్డ్ ప్రెస్కి సంబంధించిన వెబ్సైట్ని మీరు ఇన్స్టాలేషన్ చేసుకోవచ్చు. అలాగే సో ఇక తీసేద్దాం, ఇది నేమ్ చిప్, సో WP ఇంజిన్. సో ఇవన్నీ కాస్ట్లీ. ఓకే, మీకు బెస్ట్ సజెషన్ ఏంటంటే మీకు ఫస్ట్ వెళ్దాము అనేసి అనుకున్నారు అంటే గోడాడీతో వెళ్ళండి. తర్వాత సెకండ్ ఆప్షన్ వచ్చేసి బ్లూ హోస్ట్ తీసుకోండి. సో ఈ రెండిట్లో ఏది తీసుకున్నా కానీ ప్రాబ్లం ఏం లేదు. ది బెస్ట్ సర్వీసింగ్ అంటే మీరు కస్టమర్ సపోర్ట్ కావాలి అంటే బ్లూ హోస్ట్ అనేది బాగుంటుంది, చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది.
సో గోడాడీ తీసుకున్నారు అంటే మీరు కొంచెం చాలా లిటిల్ బిట్ వెరీ మైన్యూట్ మీరు కొంచెం నాలెడ్జ్ గెయిన్ చేసేసుకొని దీని సర్వీసెస్ అనేది మీరు తీసుకోవాల్సి ఉంటుంది. సో అది కూడా ప్రాబ్లం లేదు, మీకు ఆల్రెడీ డిజిటల్ మార్కెటింగ్ సంబంధించిన నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకున్నారు కాబట్టి గోడాడీకి వెళ్ళొచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనం డొమైన్ అనేది ఎలా తీసుకోవాలి, నేను ఇందులో గోడాడీ గురించి చెప్తున్నాను, మీరు ఎందులో అయినా తీసుకోవచ్చు సేమ్. ఫస్ట్ గోడాడీలో ప్రొసీజర్ ఎలా ఉంటుంది అనేది చూద్దాము. సో మీరు డొమైన్ బై చేసేటప్పుడు మీ క్లయింట్స్ కోసమైనా కానీ మీకోసమైనా కానీ ఫస్ట్ ఫీర్ ఏంటంటే ఏమైనా మిస్టేక్ చేస్తామా. సో ఫస్ట్ ఆ ఫీర్ అనేది తీసేసేయండి. ఈ వెబ్ హోస్టింగ్ సర్వీసెస్ దగ్గర నుంచి మనం వెబ్ హోస్టింగ్ సంబంధించిన సర్వీసెస్ అంటే వెబ్ హోస్టింగ్ సంబంధించిన సర్వీసెస్ అనేది మనం బై చేయాలన్నా కానీ అలాగే ఒక డొమైన్ బై చేయాలన్నా కానీ ఎంత సింపుల్ అంటే ఒక ఫ్లిప్కార్ట్ ఒక అమెజాన్ దగ్గర నుంచి మనము ఏదైతే థింగ్స్ అనేది మనం బై చేస్తున్నామో అంతే సింపుల్గా మనం ఈ సర్వీసెస్ అనేది మనం తీసుకోవచ్చు. సో ఫస్ట్ నేను ఒక డొమైన్ అనేది సెర్చింగ్ చేస్తున్నాను. రెయిన్ టుడే అనేది నేను సెర్చింగ్ చేస్తున్నాను, సెర్చ్ డొమైన్స్. సో raintoday.com ఈజ్ టేకెన్, ఎవరో తీసుకున్నారంట. సో మనం కొత్తది తీసుకుందాము, ఫిలిం టుడే 99 నేను సెర్చింగ్ చేస్తున్నాను. సో ఫిలిం టుడే 99.com ఈజ్ అవైలబుల్. ఓకే, సో ఫిలిం టుడే 99.in ఈజ్ ఆల్సో అవైలబుల్. ఫిలిం టుడే 99.co.in ఈజ్ ఆల్సో అవైలబుల్. ఫిలిం టుడే 99.io ఈజ్ ఆల్సో అవైలబుల్. సో .in .co.in .ioనా లేదంటే .orgనా లేదంటే .coనా .com .club .net సో ఇలా డిఫరెంట్గా ఉంటాయి .xyz. సో మీరు ఏదైనా కానీ తీసుకోవచ్చు, కానీ బాగా నోటెడ్ వచ్చేసి .com ఆర్ఎల్స్ .in. సో మనం గో ఫర్ విత్ .com. సో ఈ .com తీసుకునేటప్పుడు మన డొమైన్ మనము సపోజ్ ఒక ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ అనేది తీసుకున్నాము, ఓకేనా, ఆ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ కోసము ఒక డొమైన్ అనేది బై చేస్తాము. సో ఇందులో ఎవరు డొమైన్ బై చేస్తున్నారు ఆ డొమైన్ ఓనర్ తెలుసుకోవడం కోసము ఇంటర్నెట్లో మనకి హూ ఈజ్ డొమైన్ అనేది ఒక ఆప్షన్ ఉంటుంది. సో హూ ఈజ్ లుక్అప్, ఇందులో మనం ఏదైనా కానీ ఇప్పుడు ఈనాడు www.ఈనాడు.net. సో ఈ డొమైన్ ఓనర్ ఎవరు అనేది చూద్దాం. సో ఈనాడు.net, సో డొమైన్ వచ్చేసేసి ఈ డొమైన్ ఓనర్ వచ్చేసి మీకు ఇక్కడ డీటెయిల్స్ ఉంటాయి, నేను చూపిస్తాను చూడండి. రిజిస్ట్రెంట్ నేమ్ ఉషోదయ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్. సో ఈ రిజిస్ట్రెంట్ నేమ్ అంటే ఎవరు దీన్ని బై చేశారు, ఏ పేరు మీద బై చేశారు, ఉషోదయ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ ఈ నెట్వర్క్ నేమ్ మీద ఈనాడు.net అనేది తీసుకున్నారు. సో ఇది ఎంతవరకు ఎక్స్పైర్ ఉంది, ఈ డొమైన్ కూడా ఎక్స్పైర్ అనేది ఉంటుంది. సో ఆ ఎక్స్పైరీ డేట్ అనేది ఎంతవరకు ఉంది అనేది ఒకసారి చూద్దాము. 2022 వరకు ఈ ఎక్స్పైరీ డేట్ అనేది ఉంది డొమైన్కి. సో అలాగే మనము డొమైన్ బై చేసేటప్పుడు సో ఈ డీటెయిల్స్ అనేది బయటకు తెలియకుండా ఉండాలి, ఎవరు బై చేశారు. సో ఇది వచ్చేసి కంపెనీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేశారు, కంపెనీ నేమ్ కాకుండా ఇక్కడ మన నేమ్ ఇచ్చామనుకోండి, సో మన నేమ్ అనేది ఇక్కడ వస్తుంది. సో ఇక్కడ మన పేరు మీద కనుక రిజిస్ట్రేషన్ చేసాము అంటే మన పేరు ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ ఈ రిజిస్ట్రేషన్ నేమ్ అనేది డిస్ప్లే కాకూడదు అనేసి అనుకోవాలి అంటే ఇక్కడ గోడాడీ ఏం ఆఫర్ చేస్తున్నారు తెలుసా, డొమైన్స్ ఇంక్లూడ్ బేసిక్ ప్రైవసీ ప్రొటెక్షన్. సో ఈ బేసిక్ ప్రైవసీ ప్రొటెక్షన్ అంటే ఏంటి, సో మనకు సంబంధించిన నేమ్ కానీ అడ్రస్ కానీ ఏదైతే ఇస్తామో అది వీళ్ళు చూపించరు. సో అందుకనేసి ఈ ప్రైవసీ ప్రొటెక్షన్ అనేది వీళ్ళు ఇంక్లూడ్ అనేది ఇస్తున్నారు. జనరల్గా ప్రైవసీ ప్రొటెక్షన్ అనేది పెద్ద పెద్ద కంపెనీస్కి తీసుకోకపోయినా కానీ ఇండివిజువల్స్ ఎవరైతే ఉంటారో సింగిల్గా ప్రైవసీ ప్రొటెక్షన్ పెట్టుకోవడం అనేది ది బెటర్ ఆప్షన్. సో ఈ డొమైన్ అనేది ఇలా బుక్ చేస్తాం. ఇప్పుడు యాడ్ టు కార్ట్, ఓకే, సో యాడ్ టు కార్ట్. సో ఇది 2 years 1 year అనేది మనకు అడుగుతుంది. సో ఇక్కడ 2 years అనేది ఉంది. సో సింపుల్గా దీన్ని ఏం చేస్తాము, సో కంటిన్యూ షాపింగ్లోకి వచ్చేసి ఇలా వచ్చాము. ఇక్కడ ఏమడుగుతుందంటే ఫుల్ డొమైన్ ప్రైవసీ ప్రొటెక్షన్, అల్టిమేట్ డొమైన్ ప్రొటెక్షన్ సెక్యూరిటీ, ఇవి డీటెయిల్స్ అన్ని అడుగుతుంది. మనకేం అవసరం లేదు, ఫుల్ డొమైన్ ప్రైవసీ ప్రొటెక్షన్ కనుక ఆప్షన్ ఉంటే దీన్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ వన్ వచ్చేసేసి స్టార్ట్ యువర్ వెబ్సైట్ ఫర్ ఫ్రీ, ఈ ఆప్షన్ అనేది తీసుకోండి. ఇదంతా కన్ఫ్యూజ్ అనేది క్రియేట్ చేస్తుంది. తర్వాత క్రియేట్ అన్ ఈమెయిల్ అడ్రస్ దట్ మ్యాచెస్ యువర్ డొమైన్, ఇది ఆఫర్ చేస్తుంది. సో బిజినెస్ డొమైన్స్ అనేసి అంటారు. సో మనము బిజినెస్ ఈమెయిల్ ఐడీస్ అంటాం కదా, సమ్ నేమ్ ఏదో వస్తుంది, నేమ్ వచ్చిన తర్వాత
తెలుగు డిజిటల్ 9.com. సో ఇలా అనమాట. సో మన నేమ్ వచ్చేసేసి md@eenadu.com. సో ఇలా అనమాట. సో మనకి ఇదేమి బేసిక్ లెవెల్లో అవసరం లేదు. తర్వాత మనం హోస్టింగ్ తీసుకున్నప్పుడు ఆటోమేటిక్గా వస్తాయి. తర్వాత కంటిన్యూ టు కార్ట్. సో ఇలా కంటిన్యూ టు కార్ట్ అనేది కొట్టిన తర్వాత మన బేసిక్ డీటెయిల్స్ అనేది అడుగుతుంది. ఆ డీటెయిల్స్ ఫిల్ చేసేసి మనం బై చేసుకోవచ్చు. సో ఇంకొకసారి ఇక్కడ చూసుకోవచ్చు తెలుగు digital.9.com ఇది ఒకటి. నెక్స్ట్ వన్ వచ్చేసి సో నాకు ఆల్రెడీ కార్ట్లో వచ్చేసేసి వేరే డొమైన్ ఉంది. సో అందుకనేసేసి మనం ఏదైతే సెలెక్ట్ చేసింది నేను ఇందాక కార్ట్ ఆప్షన్లోకి వెళ్ళేసి అది స్కిప్ చేసేసి ప్రీవియస్ ఏదైతే ఉందో అది వచ్చేసింది అనమాట. డోంట్ వర్రీ. సో మీకు ఏదైతే కార్ట్లోకి వస్తుందో ఆ కార్ట్ నుంచి ఇలా వస్తుంది. సో ఈ ఆప్షన్స్ అన్నీ మనం కరెక్ట్గా ఉన్నాయనేది చెక్ చేసుకోవాలి. ప్రొఫెషనల్ ఈమెయిల్ ఇండివిజువల్లీ ఇది అవసరం లేదనుకున్నాం కదా, ఇది తీసేద్దాము. ఫుల్ డొమైన్ ప్రైవసీ ప్రొటెక్షన్ ఇది మనకు కావాలనేసి అనుకున్నాం కదా, సో దీన్ని ఇలా పెట్టేస్తాము. రెడీ టు పే. సో రెడీ టు పే అంటే మనకు ఆల్రెడీ అకౌంట్ ఉందంటే అకౌంట్ డీటెయిల్స్ అనేది అడిగిద్ది. కార్డ్ డీటెయిల్స్ కనుక ఇచ్చేసి యాడ్ టు పేమెంట్ కంటే మనకి గోడాడీలో అకౌంట్ కనుక ఉందంటే ఆ అకౌంట్లోకి వెళ్ళేసేసి ఇది ఈ డొమైన్ అనేది ఉంటుంది. అది మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకోవచ్చు. నెక్స్ట్ మరి హోస్టింగ్ ఎలా తీసుకోవాలి గోడాడీలో? వెరీ సింపుల్. ఇక్కడ డొమైన్స్ ఉంది కదా, నెక్స్ట్ హోస్టింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ హోస్టింగ్ అనే ఆప్షన్లో వెబ్ హోస్టింగ్ అనేది ఉంటుంది కదా. సో వెబ్ హోస్టింగ్లో మనకు వచ్చేసేసి ఇక్కడ ఆఫర్స్ ఉంటాయి. ఈ ఆఫర్స్లో వచ్చేసేసి మనకి కావాల్సిన ఆఫర్ అంటే సో 256 MB 1 RAM 1 వెబ్సైట్ 10 GB స్టోరేజ్. మీరు బేసిక్ అనేది తీసుకోవచ్చు ఫస్ట్, ఎందుకంటే మీరు సింగిల్ వెబ్సైట్ కనుక ఉంది అంటే ఆ సింగిల్ వెబ్సైట్కి స్టార్టర్ అని ఉంది కదా, ఈ స్టార్టర్ అనేది సరిపోతుంది. లేదు మీకు ఒక 10 వెబ్సైట్స్ ఉన్నాయి, లేదంటే మినిమం ఒక 10 బిలో ఉన్నాయి అంటే ఈ ఎకనామీ సింపుల్ కదా. తర్వాత 10 వెబ్సైట్స్ ఉన్నాయి అంటే ఈ డిలెక్స్. సో ఇది పర్ మంత్ వచ్చేసి 299 ఉంటాయి అనేసి అంటుంది. సో సింపుల్గా ఏది కనుక మనకి సూటబుల్ అవుతుందో ఆ సూటబుల్ అవుతున్న వెబ్ హోస్టింగ్ అనేది మనం జస్ట్ క్లిక్ చేసి యాడ్ టు కార్ట్. సింపుల్ ఇది యాడ్ టు కార్ట్. ఓకేనా. సో సెలెక్ట్ టర్మ్ లెంత్. సో 3 months, 36 months. సో మనం ఒకేసారి ఎన్ని మంత్స్కి మనం కావాలి అనేసి అనుకుంటున్నామంటే అన్ని మంత్స్ మనం సెలెక్ట్ చేసేసుకొని మళ్ళీ సింపుల్గా కంటిన్యూ. సో ఇక్కడ వచ్చేసి మనకి ఈమెయిల్ ఐడీస్ అడుగుతుంది. ఈమెయిల్ ఐడీస్ కావాలి అంటే కావాలి, లేదంటే అవసరం లేదు. సో ప్రొటెక్ట్ యువర్ న్యూస్ సైట్ అండ్ కీప్ కస్టమర్ సేఫ్. యాడ్ వెబ్సైట్ సెక్యూరిటీ అండ్ స్టాండర్డ్స్. సో ఇది దీన్ని కనెక్షన్ సెక్యూర్ అనేసి అంటాము. కనెక్షన్ సెక్యూర్ గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము, HTTPS. సో ఇక్కడ మీరు లాక్ సింబల్ ఉంది కదా, కనెక్షన్ సెక్యూర్ అనేసి వస్తుంది. ఈ లాక్ సింబల్ అంటే అది కనెక్షన్ సెక్యూర్ అనేసి అనమాట. సో మీకు అది కావాలి అంటే బుక్ చేసుకోండి అనేసి అంటుంది. సో పర్ మంత్ వచ్చి 349. సో మనకు అది కూడా కావాలి కాబట్టి SSL సర్టిఫికేట్. సో దీన్ని కంటిన్యూ. సో ఇక్కడ మనం హోస్టింగ్ చేసేటప్పుడు ఒక డొమైన్ అనేది ఫ్రీగా అడుగుతుంది. సో హోస్టింగ్ కనుక తీసుకునేటప్పుడు నో థ్యాంక్స్ అనేసి చెప్పొచ్చు. ఒకవేళ మనకి డొమైన్ బుక్ చేసుకోలేదు అంటే హోస్టింగ్ బుక్ చేసుకునేటప్పుడు ఒక డొమైన్ ఎలాగో ఫ్రీగా ఇస్తారు కాబట్టి మీరు అక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను దాన్ని స్కిప్ చేశాను. సో టోటల్గా వచ్చేసి 20,000 ఈ అడిషనల్ అనమాట. మళ్ళీ మనం బిల్డింగ్కి వచ్చేటప్పుడు మనం చెక్ చేసుకోవాలి. మనం అంతకుముందు డిలీట్ చేసినవన్నీ ఇప్పుడు వీళ్ళు యాడ్ చేస్తారు. ఓకే. సో ఫుల్ డొమైన్ ప్రైవసీ ప్రొటెక్షన్ మనం ఆల్రెడీ తీసుకున్నాం కాబట్టి ఇది అవసరం లేదు. సో ఆల్రెడీ మనం బిల్డింగ్ ఇందాక చేయలేదు కాబట్టి ఇవన్నీ యాడ్ అయినాయి. ఓకేనా. సో ఇలా ఆప్షన్ ఉంటాయి. సో తెలుగు డొమైన్కి తర్వాత హోస్టింగ్కి 3 yearsకి ఒకేసారి తీసుకున్నాము. సో రెడీ టు పే. సో ఇలా పేమెంట్ చేస్తే హోస్టింగ్ అనేది అయిపోతుంది. సో ఇలాగే సేమ్ మెథడ్స్ వచ్చేసి బ్లూ హోస్ట్లో ఉంటుంది. తర్వాత మీరు గూగుల్ డొమైన్స్ అని ఉంటుంది. ఓకేనా. గూగుల్ డొమైన్స్లో కూడా మీరు డొమైన్ బుక్ చేసుకోవచ్చు, హోస్టింగ్ తీసుకోవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి హోస్ట్ గేటర్. ఇవన్నీ హోస్టింగ్ ప్రొవైడ్ చేసాయి అనమాట. హోస్టింగర్ సేమ్ మెథడ్స్ ఉంటాయి. సో మనం సింపుల్గా మనకు కావాల్సిన ప్లాన్ ఏంటో సెలెక్ట్ చేసుకోవటము, ఆ కావాల్సిన ప్లాన్ని వెబ్ హోస్టింగ్ గ్రీన్ గిగ్స్లో చూడండి వెబ్ హోస్టింగ్ లైట్ టు ప్రో ప్రీమియం. సో ఏదైతే గోడాడీలో మనకు ప్లాన్స్ చూపించారో సేమ్ ప్లాన్స్ ఇందులో ఉంటాయి. కొంచెం అంటే ఒక్కొక్క దానికి వేరియేషన్ ఉంటాయి. మనకు కావాల్సిన ప్లాన్ అనేది మనం తెలుసుకోవచ్చు. నేనైతే ది బెస్ట్ సజెషన్ చేసేది ది అల్టిమేట్ కస్టమర్ సర్వీస్ కావాలంటే బ్లూ హోస్ట్కి వెళ్ళండి. సో ఒక డొమైన్ ఒక వెబ్ హోస్టింగ్ తీసుకున్న తర్వాత సైట్ ఎలా లాంచ్ చేయాలి అనేది మనం ఆల్రెడీ వర్డ్ప్రెస్లో చూపించాము. సో మనం హోస్టింగ్ తీసుకున్న తర్వాత అకౌంట్లోకి లాగిన్ అయిన తర్వాత ఆ డొమైన్తో వర్డ్ప్రెస్కి సంబంధించిన వెబ్సైట్ అనేది ఏ విధంగా లాంచ్ చేస్తాము అనేది మీకు అందులో ఉంటుంది. వర్డ్ప్రెస్లో మీరు A to Z చూడొచ్చు.
హాయ్ ఎవ్రీవన్, వర్డ్ప్రెస్ వెబ్సైట్ అంటే ఏంటి, దాని బెనిఫిట్స్ ఏంటి అనేది తెలుసుకున్నాము. అలాగే నెక్స్ట్ డొమైన్ని ఏ విధంగా రిజిస్టర్ చేసుకోవాలి, అలాగే హోస్టింగ్ స్పేస్ని ఎక్కడ ఏ ప్లాట్ఫామ్స్ నుంచి మనం బై చేయాలి అనేది తెలుసుకుందాము. సో ఇప్పుడు నేను ఒక షేర్డ్ హోస్టింగ్ నుంచి, అంటే ఒక హోస్టింగ్ ప్రొవైడర్ దగ్గర నుంచి నేను హోస్టింగ్ తీసుకొని నేను వర్డ్ప్రెస్కి సంబంధించిన సైట్ని ఏ విధంగా మనం లాంచ్ చేయాలి అనేది నేను మీకు చూపిస్తాను. సో వెరీ సింపుల్. సో నాకు బ్లూ హోస్టింగ్లో హోస్టింగ్ అనేది ఉంది. నాకు సంబంధించిన ప్రతి వెబ్సైట్ అనేది నేను బ్లూ హోస్టింగ్ త్రూ ఈ హోస్టింగ్ ద్వారా నేను వర్డ్ప్రెస్కి సంబంధించిన సైట్స్ని లాంచ్ చేస్తున్నాను. సో యాజ్ యూజువల్ నేను మీకు కూడా బ్లూ హోస్ట్ నుంచి ఏ విధంగా లాంచ్ చేసుకోవాలి అనేది మీకు చూపిస్తాను. సో మీకు ఒకవేళ GoDaddy ఉంటే ఆల్మోస్ట్ సిమిలర్ ఇలాగే ఉంటుంది. సో కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. మీకు ఎక్కడైనా ప్రాబ్లం వస్తే మీ హోస్టింగ్కి సంబంధించిన కాల్ సెంటర్ అండ్ కస్టమర్ కేర్ బాక్స్ ఉంటుంది. వాళ్ళకి మీరు కాల్ చేసినా చాటింగ్ చేసినా కానీ మీకు అసిస్టెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో ఇప్పుడు నేను ఈ బ్లూ హోస్ట్ నుంచి మనము వెబ్సైట్ అనేది వర్డ్ప్రెస్కి సంబంధించిన వెబ్సైట్ అనేది ఏ విధంగా లాంచ్ చేయాలి అనేది చూద్దాము. ఇక్కడ మనము ముందుగా హోస్టింగ్ ప్లాన్స్ అనేది ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. సో నేను ఈ షేర్డ్ హోస్టింగ్ అనే దాంట్లో ప్లాన్స్ అనేది ఫస్ట్ సెలెక్ట్ చేసుకుంటాను. సో గెట్ స్టార్టెడ్. సో ఇక్కడ మీరు కనుక చూస్తే ఈ షేర్డ్ హోస్టింగ్ వచ్చేసి ఫస్ట్ 12 months, 24 months, 36 monthsకి ప్లాన్స్ ఉన్నాయి. 36 monthsకి సంబంధించిన ప్లాన్స్. సో నేను ఎక్కువగా తీసుకుంది 36 months ప్లాన్ అనేది నేను తీసుకున్నాను. సో నేను 2 years బ్యాక్ తీసుకున్నాను, అప్పుడు ప్రైస్ చాలా ఎక్కువ ఉంది. సో ఇప్పుడైతే చాలా తక్కువగా ఉంది. సో నేను ఈ 36 ప్లాన్స్, మీరు ఏదైనా కానీ మీరు బేసిక్ ప్లాన్ అయినా కానీ తీసుకోవచ్చు. ఓకేనా, మీరు ఒకవేళ 12 months అనుకుంటే ఈ బేసిక్ ప్లాన్ అనేది తీసుకోవచ్చు. ఈ బేసిక్ ప్లాన్లో వచ్చేసి మీకు ఒక వెబ్సైట్కి మీరు హోస్టింగ్ చేసుకోవచ్చు. సెకండ్ వెబ్సైట్ కనుక మీరు హోస్టింగ్ చేసుకోవాలంటే మళ్ళీ ప్లాన్ అనేది ఎక్స్టెన్షన్ చేసుకోవాలి. 50 GB SSD స్టోరేజ్ ఇచ్చారు, అన్లిమిటెడ్ బ్యాండ్ విత్, ఫ్రీ SSL. సో ఇక్కడ ఫ్రీ SSL అంటే ఏంటి అనేసి మళ్ళీ మీకు డౌట్ రావచ్చు. ఫ్రీ SSL అంటే సైట్ సెక్యూర్ కనెక్షన్ అనమాట. సో ఇక్కడ మీరు చూసారా లాక్ సింబల్, ప్రతి డొమైన్కి ఒక లాక్ సింబల్ అనేది ఉంటుంది. ఈ లాక్ సింబల్ ఇలా క్లిక్ చేస్తే కనెక్షన్ ఈజ్ సెక్యూర్ అని వస్తుంది. దీన్ని SSL సర్టిఫికేట్ అనేసి అంటాము. ఏ వెబ్సైట్కి అయినా కానీ SSL సర్టిఫికేట్ కనుక ఉంటే సో ఆటోమేటిక్గా ఈ లాక్ సింబల్ అనేది వస్తుంది. దీనివల్ల ఏంటంటే సో మన వెబ్సైట్ అనేది సెక్యూర్గా ఉన్నట్టు. పేమెంట్ గేట్వేస్ లాంటివి ఏమైనా మన వెబ్సైట్లో మనం ఇంటిగ్రేట్ చేసుకుంటే ఆన్లైన్ పేమెంట్స్ చేసేటప్పుడు కస్టమర్స్ ఎక్కువగా చూసేది ఈ కనెక్షన్ అనేది సెక్యూర్గా ఉందా, సైట్ అనేది సెక్యూర్గా ఉందా అనేది చూస్తారు. ఈ సైట్ సెక్యూర్ అనేది ఈ SSL సర్టిఫికేట్ ద్వారా మాత్రమే వస్తుంది. సో మనము హోస్టింగ్ తీసుకునేటప్పుడే ఆ ఒక్క వెబ్సైట్కి అనేది SSL సర్టిఫికేట్ అనేది ఫ్రీగా వస్తుంది అనేది చెప్తున్నారు. నెక్స్ట్ స్టాండర్డ్ పర్ఫార్మెన్స్, తర్వాత 1 ఇంక్లూడెడ్ డొమైన్, 5 పార్క్డ్ డొమైన్స్. పార్క్డ్ డొమైన్స్ అంటే మనకి అదర్ వెబ్సైట్స్, అంటే ఇప్పుడు GoDaddyలో ఏదైనా డొమైన్ ఉంది అనేసి అనుకుందాము. ఆ డొమైన్ని మనము ఈ బ్లూ హోస్ట్ ఏదైతే మనము షేర్డ్ హోస్టింగ్ ఇక్కడ బ్లూ హోస్ట్ అకౌంట్ తీసుకున్నామో ఈ బ్లూ హోస్టింగ్ నుంచి మనం హోస్ట్ చేసుకోవచ్చు. అంటే GoDaddyలో ఉన్న డొమైన్ని తీసుకొచ్చి బ్లూ హోస్ట్ నుంచి మనము హోస్టింగ్ చేసుకోవచ్చు. సో ఇది నెక్స్ట్ లెవెల్. కొంత ప్రాక్టీస్ అయిన తర్వాత మనం ఆటోమేటిక్గా మనకు తెలుస్తుంది. సో ఆటోమేటిక్ డైలీ మాల్వేర్ స్కాన్, సో ఏదైనా వైరస్ లాంటిది ఏమైనా ఉంటే వెబ్సైట్స్లో సో ఈ హోస్టింగ్ ప్రొవైడర్స్ అనేది ఆటోమేటిక్గా స్కాన్ చేస్తూ ఉంటారు. సో ఇది మినిమం అనమాట. 1 ఇంక్లూడెడ్ డొమైన్, ఒక డొమైన్ కూడా ఫ్రీగా ఇస్తున్నారు. సో నాది వచ్చేసేసి 36 ప్లాన్ ఉంది. సో ఇదైతే నేను దీనికి వెళ్ళాను. ఓకేనా, సో ఇందులో వచ్చేసి అన్లిమిటెడ్ వెబ్సైట్స్ ఉంటాయి, అన్లిమిటెడ్ SSD స్టోరేజ్, అన్లిమిటెడ్ బ్యాండ్ విత్, ఫ్రీ SSL సర్టిఫికేట్స్. అన్ని డొమైన్స్కి ఫ్రీ SSL సర్టిఫికేట్స్ ప్రొవైడ్ చేస్తారు. అన్లిమిటెడ్ డొమైన్స్, తర్వాత అన్లిమిటెడ్ పార్క్ డొమైన్స్, అన్లిమిటెడ్ సబ్ డొమైన్స్ ఎన్నైనా క్రియేట్ చేసుకోవచ్చు. ఫ్రీ డొమైన్ ఫర్ 1 year, ఒక ఫ్రీ డొమైన్ కూడా మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. సో అన్ని ప్యాకేజెస్లో ఫ్రీ డొమైన్ అనేది ఉంది. సో ఇక్కడ ఒక 1 year వరకు ఫ్రీ డొమైన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఆటోమేటికల్లీ డైలీ మాల్వేర్ స్కాన్, తర్వాత సో A to Z మ్యాక్సిమం సర్వీసెస్ అనేది ఇందులో ఉన్నాయి. ఫ్రీ డొమైన్ ప్రైవసీ. సో ఇక్కడ చూసారా మనకి డొమైన్ ప్రైవసీ అనేది లేదు, ఇక్కడ ఫ్రీ డొమైన్ ప్రైవసీ. మనం డొమైన్ ప్రైవసీ అంటే ఆల్రెడీ డొమైన్ బై చేసేటప్పుడు తెలుసుకున్నాం కదా. సో ఇందులో ఉన్న డొమైన్స్ అన్నిటికీ ఫ్రీ ఆటోమేటికల్గా డొమైన్ ప్రైవసీ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్రీ డైలీ వెబ్సైట్ బ్యాకప్, ఆటోమేటిక్గా వెబ్సైట్కి సంబంధించిన డైలీ బ్యాకప్స్ అనేది మనం వర్రీ కావాల్సిన అవసరం లేదు, వీళ్ళే తీస్తారనమాట. ఫ్రీ సైట్ మైగ్రేషన్, అదర్ హోస్టింగ్ సర్వీసెస్ ఏదైతే ఉన్నాయో GoDaddy ఉందనుకో, GoDaddyలో వెబ్సైట్, GoDaddyలో ఉన్న వెబ్సైట్ని మనము బ్లూ హోస్ట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలంటే సో వీళ్ళు ఎటువంటి ఛార్జెస్ చేయరు. సో ఫ్రీగా దానికి సంబంధించిన సర్వీసెస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో వెరీ సింపుల్. ఇందులో మనం ఏదైనా ఒక బేసిక్ ప్లాన్ ఇలా సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, సింపుల్గా బేసిక్ ప్లాన్ ఇలా సెలెక్ట్ చేసుకుంటే ఏ ప్లాన్లో అయినా కానీ మనకి డొమైన్ అనేది ఫ్రీ. సో తెలుగు digital9.com అనేది నేను చూస్తాను. మీరు .9 కావాలంటే .9.com, .com కావాలంటే .com. సో మీకు ఏది కావాలంటే సెలెక్ట్ చేసుకోవచ్చు. మోస్ట్ ప్రిఫరబుల్ ఏంటంటే .com ఇలా సెలెక్ట్ చేసుకున్నాను. సో నెక్స్ట్
నెక్స్ట్ ఇలా క్రియేట్ చేస్తే ఆటోమేటిక్గా సో మనకి డీటెయిల్స్ ఇవ్వమంటుంది. ఈ డీటెయిల్స్ అనేది ఇంపార్టెంట్, ఎందుకంటే మనకి కమ్యూనికేషన్ ఇందులో కూడా ఈ డీటెయిల్స్లో కూడా ఎక్కువగా ఏంటంటే ఫోన్ నెంబరు, ఈమెయిల్ అడ్రస్ అనేది వెరీ ఇంపార్టెంట్. మొత్తం డీటెయిల్ చేసిన తర్వాత సో పేమెంట్ వచ్చేసేసి 15,461 1 year కోసం. ప్యాకేజ్ ఎక్స్ట్రాస్ అంట, మనం కావాలంటే సెలెక్ట్ చేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇది డొమైన్ ప్రైవసీ అవసరం లేదంటే తీసేయచ్చు, వెబ్సైట్ బ్యాకప్ అవసరం లేదంటే తీసేయచ్చు, నెక్స్ట్ వెబ్సైట్ సెక్యూరిటీ అవసరం లేదంటే తీసేయచ్చు. ఓవరాల్గా టోటల్ వచ్చి 6,300 వచ్చింది. ఓకే, సో కానీ మనం డొమైన్ ప్రైవసీ అనేది పెట్టుకోవాలి. సో వెబ్సైట్ బ్యాకప్ అనేది మీకు ప్రజెంట్ అయితే పెట్టుకోండి, మీకు తర్వాత అవసరం లేదు అనుకుంటే తీసేయచ్చు. అంటే కొంత ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత నెక్స్ట్ మీరు క్లయింట్కి సర్వీస్ చేసేటప్పుడు దీన్ని తీసేయచ్చు. వెబ్సైట్ బ్యాకప్ అనేది కంపల్సరీ కావాల్సిందే. పాజిటివ్ SSL సర్టిఫికేట్ ఈ విధంగా. ఓకేనా, సో మనకి ఇందులో ఏ ప్యాకేజెస్ అవసరమో ఆ ప్యాకేజ్ సెలెక్ట్ చేసుకొని మనం బిల్ కనుక చేసామంటే ఆటోమేటిక్గా బిల్ అయిపోతుంది. సో ఇది ఈ విధంగా మనం ప్లాన్ చేసుకోవచ్చు. సో ఇది హోస్టింగ్ వచ్చేసి చూడు 175 రూపీస్. ఇది 36 months కాబట్టి అంత ఎక్కువగా వచ్చింది. ఓకేనా, మనం ఇందాక ఎంతో అనుకున్నామో 36 monthsగా వచ్చింది. అదే మీకు 12 months అయితే చాలా తక్కువ పడింది. ఇది నేను 12 months పెట్టాను. సో 12 months మనకు టోటల్గా ఎంత వచ్చింది, ఇది కూడా 7,000 వచ్చింది 12 months. సో ఇందులో మనము వెబ్సైట్ సెక్యూరిటీ తీసేస్తున్నాము 6,000. సో ఇక్కడ మీరు చూడొచ్చు అకౌంట్ ప్లాన్ 12 months 36 months. సో 12 monthsకి వచ్చేసి ఆల్మోస్ట్ 6,245 ఉంది. మీరు అదే 36 months పెట్టుకున్నారనుకో, సో ఇది కూడా ఆల్మోస్ట్ 13 అంటే 14,000 ఉంది. సో మీరు ఒకవేళ మనీ ఉందంటే 36కి వెళ్ళండి, లేదంటే 12 monthsకి వెళ్ళిపోండి. ఓకేనా, సింపుల్గా దీన్ని సబ్మిట్ చేసాము అంటే ఆటోమేటిక్గా బిల్లింగ్ చేస్తే సో మనకి దీనికి సంబంధించిన హోస్టింగ్ అనేది సో మనం వెబ్ హోస్టింగ్ ప్లాన్లోకి ఎంటర్ అయినట్టే. ఓకేనా, సో ఇప్పుడు నేను ఆల్రెడీ నాకు అకౌంట్ ఉంది కాబట్టి నేను ఒకసారి ఓపెన్ చేస్తాను, అది ఎలా ఉందో చూద్దాం. సో మీరు బిల్డింగ్ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత ఆటోమేటిక్ బై అయిన తర్వాత మీకు సైట్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఇది హోస్టింగ్, బ్లూ హోస్టింగ్ సంబంధించిన ఇంటర్నల్ అనమాట. సో మీకు ఇందులో వచ్చేసి audiencereports.com అనేది ఉంది కదా, ఈ audiencereports.com అనేది ఆటోమేటిక్గా మనం డొమైన్ బై చేస్తే ఇలా కనబడుతుంది. సో లాగిన్ టు వర్డ్ప్రెస్ అని ఉంటుంది, లేదు అంటే క్రియేట్ ఏ వెబ్సైట్ అని ఉంటుంది. సో మనకి ఈ హోస్టింగ్ ప్లాన్లో గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే ఇందులో మనకి cPanel అనేది ఉంటుంది. సో ప్రతి హోస్టింగ్ ప్రొవైడర్ అకౌంట్లో సో మనకి cPanel అనేది ఉంటుంది. cPanel ఎలా అంటే సో వెబ్సైట్కి బ్యాక్ ఎండ్ అనమాట. సో వెబ్సైట్కి సంబంధించిన బ్యాక్ ఎండ్ ఇందులో cPanel. సో ఈ cPanelలో వచ్చేసి సో ఇది cPanel. సో ఈ cPanel దగ్గర నుంచి మనం పెద్దగా వర్రీ కావాల్సిన అవసరం లేదు. దీంట్లో మనం స్టెప్ బై స్టెప్ అనేది నేర్చుకోవచ్చు. ఓకేనా, సో ఈ cPanel జోలికి వెళ్లకుండా మనం డైరెక్ట్గా వెబ్సైట్ అనేది ఏ విధంగా లాంచ్ చేయాలి అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఓకే, సో ఇందులో సింపుల్గా ఇలా అయిన తర్వాత మనకి లెఫ్ట్ సైడ్లో వెబ్సైట్ అనేది మై సైట్స్ అనేది ఆప్షన్ ఉంటుంది. దీన్ని సింపుల్గా ఇలా క్లిక్ చేయండి. క్రియేట్ ఏ వెబ్సైట్. ఓకేనా, క్రియేట్ ఏ సైట్. ఓకే, ఇది వర్డ్ప్రెస్ లేదంటే వర్డ్ప్రెస్ ప్లస్ బ్లూ హోస్ట్. సో నేను వర్డ్ప్రెస్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో బ్లూ హోస్ట్కి సంబంధించిన నాకు వాళ్ళ హెల్ప్ ఏమీ అవసరం లేదు అనేసి నేను అంటున్నాను. సో అందుకనేసి వర్డ్ప్రెస్కి సంబంధించింది నేను తీసుకుంటున్నాను. గెట్ స్టార్టెడ్. సో సైట్ నేమ్ ఏంటి అనేసి అడుగుతున్నారు. సో ఆన్లైన్ ఆడియన్స్ రిపోర్ట్స్. సో ఆన్లైన్ ఆడియన్స్ రిపోర్ట్స్ అనేది నేను పెట్టాను. సో సైట్ టైటిల్ ఇండియాస్ బెస్ట్ PR వెబ్సైట్. సైట్ టైటిల్ అంటే వెరీ సింపుల్. నేను మీకు ఒక సైట్ ఓపెన్ చేస్తాను చూడండి. ఈ సైట్ ఓపెన్ చేసినప్పుడు నేను టాప్లో ఇలా కర్సర్ కనుక తీసుకెళ్తే బెస్ట్ మీడియా ఇన్ఫో న్యూస్ అండ్ అనాలిసిస్ ఆన్ ఇండియన్ అడ్వర్టైజింగ్ అండ్ మార్కెటింగ్ అనేది మనకు హైలైట్ అవుతుంది. సో కర్సర్ దగ్గర. సో ఇది సైట్ టైటిల్ అనమాట. సైట్ ట్యాగ్ లైన్ దగ్గర మనం ఏదైతే ఇస్తున్నామో అదే ఇక్కడ కనపడుతూ ఉంటుంది. ఓకేనా, ఈ సైట్ దగ్గర హైలైట్ అవుతూ ఉంటుంది. సో వెరీ అడ్వాన్స్డ్ ఆప్షన్స్ అనేది ఉంటాయి ఇందులో మీరు జీమెయిల్ ఐడి ఇవ్వచ్చు. సో ఈ ఈమెయిల్ ఐడి అనేది మీకు పర్మనెంట్గా ఉండిపోతుంది. ఈ మెయిల్ ఐడి మీరు ఏమి ఇచ్చారు అనేది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత వర్డ్ప్రెస్కి సంబంధించిన అడ్మిన్ యూజర్ నేమ్ ఏమి ఇచ్చుకుంటారు, తర్వాత పాస్వర్డ్ ఏమి ఇచ్చుకుంటారు అనేసి అడుగుతుంది. నేను అడ్మిన్ ఇస్తున్నాను. పాస్వర్డ్ వచ్చేసి మీరు నెక్స్ట్ ఈ డీటెయిల్స్ మనం ఎంటర్ చేయగానే మనం సైట్కి ఆటోమేటిక్గా లాంచ్ అవుతాము. ఈ డీటెయిల్స్ అనేది మీరు అడ్మిన్ నేమ్ ఏమి ఇచ్చారు, అడ్మిన్ పాస్వర్డ్ ఏమి ఇచ్చారు అనేది నోట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈమెయిల్ ఐడి ఇచ్చాము, దీన్ని నోట్ చేసుకోవాలి. నెక్స్ట్
సో ఇలా అడిగిన వెంటనే డొమైన్ నేమ్, సో ఆల్రెడీ మీకు ఎగ్జిస్టింగ్ డొమైన్ ఉందంటే ఓకే, లేదంటే డొమైన్ నేమ్స్. సో మనం ఆన్లైన్ ఆడియన్స్ రిపోర్ట్స్ అనేసి అనుకున్నాం కదా, సో దానికి సంబంధించింది ఏమన్నా ఉందా అనేది చూద్దాము. online.audiencereports.com ఇది సబ్ డొమైన్ అనమాట. సో ఒకవేళ మనము కొత్త డొమైన్తో ఎంటర్ అయ్యామంటే ఆ కొత్త డొమైన్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. online.audiencereports.com అనేది నేను సెలెక్ట్ చేసుకున్నాను. సో ఈ బై డిఫాల్ట్గా వస్తున్నాయి, నాట్ ఏ ప్రాబ్లం. వీటిని కావాలంటే డీసెలెక్ట్ చేసుకోవచ్చు, లేదంటే సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నేను ఇలా వదిలేస్తున్నాను. నెక్స్ట్ ఇది ఒక 1 minute 1.5 minute అలా టైం తీసుకుంటుంది. వెంటనే ఆటోమేటిక్గా వర్డ్ప్రెస్కి సంబంధించిన సైట్లోకి మనకి డాష్ బోర్డ్లోకి తీసుకెళ్తుంది. సో ఈ వర్డ్ప్రెస్కి సంబంధించిన సైట్ ఇన్స్టాలేషన్ చేసిన తర్వాత మనము ఏ థింగ్స్ ఫాలో అవ్వాలి, ఏ చెక్ లిస్ట్స్ అనేది ఫాలో అవ్వాలి అనేది తెలుసుకోవాలి. అది నేను మీకు చూపిస్తాను. సో వెరీ సింపుల్. కంగ్రాచులేషన్స్, వర్డ్ప్రెస్ ఇన్స్టాల్డ్ సక్సెస్ఫుల్లీ, ప్లీజ్ రిమెంబర్ యువర్ లాగిన్ డీటెయిల్స్ అనేసి అంటుంది. సో ఈ లాగిన్ డీటెయిల్స్ అనేది మనము గుర్తుపెట్టుకోవాలి. సో గో బ్యాక్ టు మై సైట్స్, లాగిన్ టు వర్డ్ప్రెస్. సో మీరు బ్యాక్ వెళ్తారా, లేదంటే వర్డ్ప్రెస్లోకి లాగిన్ అవుతారా అనేసి ఉంటుంది. నేను లాగిన్ టు వర్డ్ప్రెస్ అనేసి అంటున్నాను. సో వెరీ సింపుల్. సో వర్డ్ప్రెస్కి సంబంధించిన సైట్ లాంచ్ చేయడం అనేది చాలా సింపుల్. మీరు ఒక ఏ హోస్టింగ్ ప్రొవైడర్కి సంబంధించిన ఒక అకౌంట్ తీసుకుంటే ఆ హోస్టింగ్ ప్రొవైడర్లో మీకు లాగిన్ డీటెయిల్స్ వస్తాయి. ఆ హోస్టింగ్ ప్రొవైడర్ దగ్గర నుంచి మనం వర్డ్ప్రెస్లోకి సింపుల్గా లాగిన్ అవ్వచ్చు. సో ఇప్పుడు మన వెబ్సైట్ అనేది క్రియేట్ అయిపోయింది. ఓకేనా. audiencereports.com అనేది వెబ్సైట్ నేము. సో ఇందులో బ్యాక్ ఎండ్ వచ్చి డాష్ బోర్డ్, ఈ వర్డ్ప్రెస్కి సంబంధించిన డాష్ బోర్డ్ అంతా ఇలా ఉంటుంది. ఓకేనా. సో బ్లూ హోస్ట్ నుంచి చేసాం కాబట్టి బ్లూ హోస్ట్కి సంబంధించిన ప్లగిన్స్ కూడా ఇన్స్టాల్ అయిపోయినాయి. సో ఇక్కడ మీకు సైట్ లాగిన్ అయిన వెంటనే మనం చూసుకోవాల్సింది ఏంటంటే SSL సర్టిఫికేట్ ఉందా లేదా ఈ సైట్కి అనేది చూడాలి. ఈ సైట్కి మనకి రైట్ సైడ్లో అంటే డొమైన్ దగ్గర మీరు చూసారు అంటే, సో చూసారా ఇక్కడ వ్యూ సైట్ ఇన్ఫర్మేషన్ దగ్గర కనెక్షన్ సెక్యూర్డ్. ఒకవేళ మీకు ఈ కనెక్షన్ అంటే SSL సర్టిఫికేట్ కనుక లేకపోతే ఇక్కడ SSL సర్టిఫికేట్ లేదు అంటే కనెక్షన్ నాట్ సెక్యూర్ అని వస్తుంది. ఒకవేళ కనెక్షన్ కనుక సెక్యూర్ లేకపోతే మనము బ్లూ హోస్టింగ్ అనేది మనకి హోస్టింగ్ అనేది ప్రొవైడింగ్ చేస్తుంది కాబట్టి ఈ బ్లూ హోస్టింగ్ దగ్గరికి వెళ్ళేసి ఈ వెబ్సైట్ ఈ డొమైన్కి మాకు SSL సర్టిఫికేట్ లేదు, మీరు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి ఫ్రీగా ప్రొవైడ్ చేయండి అనేసి మనకు కస్టమర్ కేర్ ఉంటే కస్టమర్ కేర్లో మనము ఇక్కడ నీడ్ సమ్ గైడెన్స్ అనే దగ్గర స్టార్ట్ హెల్ప్. సో అంటే ప్రతి కస్టమర్ కేర్ అనేది ఉంటుంది. ఆ కస్టమర్ కేర్ సపోర్ట్ తీసుకున్నామంటే వాళ్ళు ఆటోమేటిక్గా SSL సర్టిఫికేట్ అనేది దీనికి ఇన్స్టాలేషన్ అనేది చేస్తారు. సో ఇది సింపుల్. సో ఇప్పుడు ఆటోమేటిక్గా వర్డ్ప్రెస్ సైట్ అనేది లాగిన్ అయింది. సో ఇది ఫ్రంట్ ఎండ్ ఎలా ఉందో చూద్దాము. ఇక్కడ వ్యూ సైట్ అనేసి నేను వేరే ట్యాబ్లోకి తీసుకుంటున్నాను. చూసారా, పర్ఫెక్ట్. సో ఒక వర్డ్ప్రెస్కి సంబంధించి ఒక సైట్ అనేది ఇన్స్టాలేషన్ అయింది. సో దీంట్లో మనము కొత్త థీమ్స్ అనేది, సో థీమ్స్ ఏ విధంగా ఇన్స్టాలేషన్ చేసుకోవాలి, ప్లగిన్ ఇన్స్టాలేషన్ ఎలా చేయాలి, తర్వాత పేజ్లు ఎలా క్రియేట్ చేయాలి, మెనూస్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఇవన్నీ నేను మీకు ఒకసారి చూపిస్తాను. సో ఇలా వర్డ్ప్రెస్కి సంబంధించిన సైట్ లాగిన్ అయిన తర్వాత నేను మీకు ఒక చెక్ లిస్ట్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ఈ చెక్ లిస్ట్లో మీరు ఏమేమి ఇమీడియట్గా చేసుకోవాలి, సో ఆ థింగ్స్ ఏంటి అనేది నేను మీకు ఒక ఎక్సెల్ షీట్లో అనేది మీకు ప్రొవైడ్ చేస్తాను. ఈ ఎక్సెల్ షీట్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. సో పాస్వర్డ్ స్ట్రెంగ్త్ మినిమం 17 క్యారెక్టర్స్. సో నేనైతే స్ట్రెంగ్త్గానే పెట్టుకున్నాను. పాస్వర్డ్ స్ట్రైట్గా ఉందా లేదా అనేది మీరు చెక్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఈ చెక్ లిస్ట్ కనుక నేను చూసుకుంటే పాస్వర్డ్ అనేది పర్ఫెక్ట్గానే ఉంది. నేను దీనికి గ్రీన్ ఇస్తున్నాను. నెక్స్ట్ పర్మాలింక్ అంటే ఏంటి, ఏదైనా మనము వెబ్సైట్కి సంబంధించిన ఆర్టికల్ అనేది పోస్ట్ చేసినప్పుడు, సో ఇక్కడ నేను చూపిస్తాను చూడండి, ఇది ఆర్టికల్ అనుకోండి. ఈ ఆర్టికల్ అనేది పబ్లిష్ అయిన తర్వాత ఇక్కడ మనం చూసే URLని పర్మాలింక్స్ అని అంటాము, అంటే పర్మనెంట్ లింక్స్ అనేసి. సో ఈ పర్మనెంట్ లింక్ సంబంధించిన ఈ స్ట్రక్చర్ అనేది, సో ఇక్కడ డొమైన్ తర్వాత డేట్ 2021 8th month, తర్వాత ఆర్టికల్ నేమ్ వచ్చింది. సో ఇది యాక్చువల్గా రాంగ్ పర్మాలింక్ అనమాట. సో కరెక్ట్ పర్మాలింక్ అనేది ఏ విధంగా మనం సెట్టింగ్స్ చేసుకోవాలి అనేది ఫస్ట్ మనం చూడాలి. సో ఏ విధంగా సెట్టింగ్స్ చేసుకోవాలి అంటే సెట్టింగ్స్లోకి వెళ్ళి, సో లెఫ్ట్ సైడ్లో మీకు సెట్టింగ్స్ అనే ఆప్షన్ ఉంటుంది, తర్వాత జనరల్లోకి వెళ్ళండి. సో ఇలా జనరల్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు చూసారు, ఓకేనా. సో సైట్ టైటిల్ వచ్చేసి మనం ఆల్రెడీ ఇచ్చాము. ట్యాగ్ లైన్ వచ్చేసి బెస్ట్ PR వెబ్సైట్. మీరు ఒకవేళ మీకు మనం ఆల్రెడీ స్టార్టింగ్లోనే ఇచ్చాము ఇది లాగిన్ అయిన తర్వాత. ఒకవేళ మీరు లాగిన్ అయ్యేటప్పుడు
హోస్టింగ్ నుంచి మీరు వర్డ్ ప్రెస్కి సంబంధించిన సైట్లోకి లాగిన్ అయ్యేటప్పుడు కనుక లేకపోతే మీరు వెబ్సైట్కి సంబంధించిన టైటిల్ ఏంటి అనేది ప్రొవైడ్ చేయాలి. తర్వాత ట్యాగ్ లైన్, సో ట్యాగ్ లైన్ అనేది ఇవ్వాలి. ఈ ట్యాగ్ లైన్ అనేది మీకు ఇక్కడ హైలైట్ అవుతుంది. మీరు ఇక్కడ ఆల్రెడీ చూశాను మనం ఇందాక. సో ఆ విధంగా హైలైట్ అయ్యే విధంగా మనం బెస్ట్ పిఆర్ వెబ్సైట్ అనేది ఇచ్చాము. వర్డ్ ప్రెస్కి సంబంధించిన అడ్రస్ యూఆర్ఎల్, సో హెచ్టిటిపిఎస్. సో ఇక్కడ మీకు హెచ్టిటిపిఎస్ అనేది ఉండాలి. ఒకవేళ మీరు లాంచ్ చేసిన తర్వాత ఇక్కడ హెచ్టిటిపి కనుక ఉంది అంటే మీరు వెంటనే హోస్టింగ్ ప్రొవైడర్ దగ్గరికి వెళ్ళేసి ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్ ఈ డొమైన్కి లేదు, దీనికి ఇన్స్టాలేషన్ చేయండి అంటే వాళ్ళు ఇన్స్టాలేషన్ చేస్తారు. సో ఇది హెచ్టిటిపిఎస్. తర్వాత అడ్మినిస్ట్రేషన్ యూఆర్ఎల్ మీరు ఒకవేళ చేంజ్ చేసుకోవాలంటే ఇప్పుడు చేంజ్ చేసుకోవచ్చు. నేను దీన్నే ఉంచాలనుకుంటున్నాను. నెక్స్ట్ వన్ వచ్చేసి టైం అనేది సెట్ చేసుకోవాలి. టైం జోన్ అనేది సెట్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనము ఈ పోస్ట్ ఏదైనా క్రియేట్ చేసేటప్పుడు అది ప్రాపర్గా మన ఇండియన్ టైమింగ్స్ ప్రకారం ఉంటుంది. సో మన ఇండియన్ టైమింగ్స్ ప్రకారం వచ్చేసి ఇది యూటీసీ ప్లస్ 5:30 మంది, యూటీసీ ప్లస్ 5:30. ఓకే, ఇది మన ఇండియన్ టైమింగ్. నెక్స్ట్ ఓకే, వెల్ అండ్ గుడ్. సో ఇది పర్ఫెక్ట్గా ఉంది. సేవ్ చేంజెస్ అనేది చేసుకోవాలి. ఓకే, సేవ్ చేంజెస్ సింపుల్గా నేను వీటిని రిమూవ్ చేస్తున్నాను. నెక్స్ట్ రైటింగ్. సో జనరల్ అయిపోయింది. రైటింగ్లో సెట్టింగ్స్ ఏ విధంగా చేసుకోవాలనేది చూద్దాము. సో రైటింగ్ సెట్టింగ్స్లో వచ్చేసి నార్మల్గానే ఉంది. సో దీన్ని చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. రీడింగ్, నెక్స్ట్ లెఫ్ట్ సైడ్లో రీడింగ్ ఉంటుంది. ఆ రీడింగ్ అనేది ఒకసారి క్లిక్ చేయండి. సో రీడింగ్లో వచ్చేసేసి రీడింగ్లో ఇలాగే ఉంచండి. రీడింగ్ తర్వాత చేద్దాము. సో పర్మాలింక్స్ అనేది ఇక్కడ నుంచి చూసారా. సో సెట్టింగ్స్లో పర్మాలింక్స్ అనేది ఆప్షన్ ఉంది. ఈ పర్మాలింక్స్ అనేది ఒకసారి క్లిక్ చేయండి. ఇక్కడ ప్లేన్ అని ఉంది. ఈ ప్లేన్ కాదు, దీనికి పోస్ట్ నేమ్ అనేది ఇలా క్రియేట్ చేయాలి. ఓకేనా. సో https online.audiencereports.com శాంపిల్ పోస్ట్. సో ఎగ్జాక్ట్గా బెస్ట్ బ్యాక్ లింక్స్ అనేది బిల్డ్ చేయాలి అంటే మీ వర్డ్ ప్రెస్కి సంబంధించిన సెట్టింగ్స్ పర్మాలింక్స్ అనేది ఈ ఆప్షన్ మాత్రమే మీరు సెలెక్ట్ చేసుకోండి. పోస్ట్ నేమ్. ఓకేనా, ఇది సెలెక్ట్ చేసేసుకొని దీన్ని సేవ్ చేంజెస్ అనేది చేయండి. సో మనకి చెక్ లిస్ట్లో వచ్చేసేసి పర్మాలింక్స్ని కూడా మనం సెట్ చేసాము. సో ఇక్కడ పర్మాలింక్స్ అనేది కూడా చెక్ అయిపోయింది. దీనికి మనము టిక్ ఇచ్చేస్తాము. తర్వాత సైట్ ట్యాగ్ లైన్ ఆల్రెడీ క్రియేట్ చేసాం కదా. నెక్స్ట్ లోగో. సైట్కి సంబంధించిన లోగో ఏ విధంగా ఎక్స్పోర్ట్ చేయాలి? వెరీ సింపుల్. సైట్కి సంబంధించిన లోగో ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు ఈ వర్డ్ ప్రెస్కి సంబంధించిన దాంట్లో మనం డాష్ బోర్డ్ అనేది చూడాలి. సో అపీరెన్స్లోకి వెళ్ళండి. లెఫ్ట్ సైడ్లో అపీరెన్స్ వెళ్ళిన తర్వాత మీకు కస్టమైజ్ అనేది ఆప్షన్ ఉంటుంది. ఈ కస్టమైజ్ అనే ఆప్షన్ని వేరే ట్యాబ్లోకి తీసుకోండి. అపీరియన్స్, కస్టమైజ్. సో కస్టమైజ్ అనేది ఇలా క్లిక్ చేసినప్పుడు మనకి ఈ విధంగా వస్తుంది. సో దీంట్లో సైట్ ఐడెంటిటీ అని చూసారా లెఫ్ట్ సైడ్లో. సైట్ ఐడెంటిటీలో మనకి సైట్ సెలెక్ట్ లోగో ఉంటుంది. సో మనం లోగో అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో లోగో సింపుల్. లోగో సెలెక్ట్ చేసేటప్పుడు ఇక్కడ మనకి కొన్ని పారామీటర్స్ అనేది చూపిస్తుంది. మ్యాక్సిమం ఫైల్ సైజ్ వచ్చేసి 512 MB కంటే ఎక్కువ ఉండకూడదు. సజెస్టెడ్ ఇమేజ్ డైమెన్షన్స్ వచ్చేసి 300x100 పిక్సెల్స్ ఉండాలి అనేసి ఉంటుంది. సో నేను బై డిఫాల్ట్గా ఏదైనా తీసుకుంటున్నాను. సో నేను ఇలా అప్లోడ్ చేశాను. దీన్ని అప్లోడ్ చేసేటప్పుడు మీకు ఆల్ట్ టెక్స్ట్ అనేది పెట్టుకోండి. మనకి ఆల్ట్ టెక్స్ట్ పెట్టుకుంటే వెబ్సైట్కి సంబంధించిన ఎవరైనా టైప్ చేస్తే ఈ ఆల్ట్ టెక్స్ట్ మీద ఏదైతే టెక్స్ట్ ఉంటుందో త్వరగా కనబడటానికి ఛాన్స్ ఉంటుంది. సో onlineaudiencereports.com ఆన్లైన్ ఆడియన్స్ రిపోర్ట్స్. ఓకే, సెలెక్ట్. సో మనది కనుక ఇమేజ్ పెద్దగా ఉంటే ఇది ఆటోమేటిక్గా చూపిస్తుంది. ఓకే, నేను ఇలా క్రాప్ చేసుకున్నాను. సో నేను లోగో అయితే ఇలా చేసుకున్నాను. లోగో ఇలా చేసుకున్న వెంటనే మనకు ఆటోమేటిక్గా రైట్ సైడ్లో ఇలా రిఫ్లెక్ట్ అయిపోతుంది. చూసారా, వెబ్సైట్కి సంబంధించిన లోగో వచ్చేసింది. సింపుల్గా దీన్ని పబ్లిష్. సో ఇక్కడ మనకి చెక్ లిస్ట్లో వచ్చేసేసి లోగో కూడా మనం పెట్టాము. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చి సైట్ ఫెవికాన్. సైట్ ఫెవికాన్ అంటే ఏంటి? ఇక్కడ నేను మీకు సైట్కి చూపిస్తాను చూడండి. ప్రతి వెబ్సైట్కి ఒక ఫెవికాన్ అనేది ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి మనకి కలర్స్ అనేది కనపడుతుంది కదా, ఇది దీని సైట్ ఫెవికాన్ అనేసి అంటారు. ఇంకో వెబ్సైట్ ఏదైనా చూపిస్తాను, ఈనాడు పేపర్. సో ఈనాడులో వచ్చేసేసి ఈనాడు సింబల్ సైట్లో కనపడుతుంది కదా, దీన్ని సైట్ ఫెవికాన్ అనేసి అంటారు. ఈ సైట్ ఫెవికాన్ అనేది ఎక్కడి నుంచి ఎలా వస్తుంది అనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఇక్కడ చూసారా, సైట్ ఐకాన్ అని ఉంది.
సో ఇక్కడే ఓకేనా, లోగో దగ్గర మనం పైన అప్లోడ్ చేసిన వెంటనే కింద వచ్చేసేసి సైట్ ఐకాన్ ఉంది. సో ఈ సైట్ ఐకాన్ని అప్లోడ్ చేస్తే మనకి సైట్ ఫెవికాన్గా అది ఫామ్ అవుతుంది. సింపుల్గా నేను దీన్నే సెలెక్ట్ చేసుకుంటున్నాను, ఓకే చేశాను. సో మీకు రైట్ సైడ్ పైన చూసారు కదా, ఇప్పుడు సైట్ ఐకాన్ అనేది చేంజ్ అయిపోయింది. ఇప్పుడు సైట్ ఐకాన్ వచ్చింది, దీన్ని జస్ట్ పబ్లిష్. సో మనకి సైట్ ఫెవికాన్ కూడా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మేక్ షూర్ ద టైమ్ జోన్ ఈజ్ కరెక్ట్. సో మనం ఆల్రెడీ టైమ్ జోన్ అనేది ఇందాకే సెలెక్ట్ చేసుకున్నాం కదా, ఇది కంప్లీట్ అయిపోయింది మనకి. సెట్టింగ్ అప్ ద థీమ్ అండ్ విజర్డ్స్. నెక్స్ట్ మనము థీమ్ అనేది సెలెక్ట్ చేసుకుందాము. సో థీమ్ అనేది ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, సో మనకి అసలు ఇది వెబ్సైట్ అనేసి బై డిఫాల్ట్గా ఇలా ఇస్తారు. సో నాకు ఈ థీమ్ నచ్చలేదు. సో ఇక్కడ ఇది కూడా వర్డ్ప్రెస్ వెబ్సైటే కదా, వీళ్ళకంటూ ఒక థీమ్ ఉంది కదా, అలాగే చాలా వర్డ్ప్రెస్కి సంబంధించిన ఒక్కో థీమ్ ఉంటుంది. అసలు ఆ థీమ్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. సో దీన్ని జస్ట్ క్లోజ్ ఇలా చేస్తున్నాను. ఇక్కడ మనకి ఎపీరియన్స్ లెఫ్ట్ సైడ్లో ఎపీరియన్స్ ఉంది కదా, థీమ్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఈ థీమ్స్ అనే దాన్ని క్లిక్ చేయండి. ఇలా థీమ్ అనేది క్లిక్ చేస్తే మనకి ఇక్కడ నెంబర్ ఆఫ్ థీమ్స్ ఉంటాయి. మనం ఏ ₹1 కూడా పే చేయాల్సిన అవసరం లేదు, చాలా థీమ్స్ ఉంటాయి. వాటిలో మనకు నచ్చిన థీమ్ అనేది తీసుకోవచ్చు. ఇది కనుక సూటబుల్గా లేదు అంటే పెయిడ్ థీమ్స్ అవైలబుల్ ఉంటాయి, ఆ పెయిడ్ థీమ్స్ అనేది మీరు బై చేసుకోవచ్చు. సో సపోజ్ నేను ఫస్ట్ మనం ఫ్రీ థీమ్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలనేది నేను చూపిస్తాను. యాడ్ న్యూ థీమ్. ఈ థీమ్ ఇప్పుడు మనకి ప్రజెంట్ వచ్చేసి ఈ థీమ్ ఉంది, ఇది నచ్చలేదు, కొత్త థీమ్ కావాలి అనేసి అంటే యాడ్ న్యూ థీమ్. ఓకే, సింపుల్గా యాడ్ న్యూ థీమ్ అనేసి ఇలా క్లిక్ చేస్తాను. సో వర్డ్ప్రెస్ అనేది ఫ్రీ కాంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్, ఫ్రీ CMS అనేసి అంటారు. సో ఇందులో వచ్చేసి నెంబర్ ఆఫ్ ఫ్రీ థీమ్స్ ఉంటాయి, మీకు నచ్చింది తీసుకోవచ్చు, ₹1 కూడా పే చేయాల్సిన అవసరం లేదు. సో నాకు వచ్చేసి 27 ఈ థీమ్ నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇన్స్టాల్డ్ థీమ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత లెఫ్ట్లో ఇన్స్టాల్ అని ఉంటుంది, ఇన్స్టాలేషన్ అవుతుంది. సో ఇన్స్టాల్డ్ అయిపోయిన తర్వాత యాక్టివేట్ అని అడుగుతుంది. ఇప్పుడు యాక్టివేట్ చేయాలి. సో ఇప్పుడు ఆటోమేటిక్గా యాక్టివేట్ అయిపోయింది. ఇప్పుడు ఈ సైట్ ఎలా అవుతుందో చూద్దాం. రిఫ్రెష్ చేస్తున్నాను చూడండి. సో ఆటోమేటిక్గా ఈ థీమ్లోకి వెళ్ళిపోయింది. ఓకే, సో ఈ వెబ్సైట్కి సంబంధించిన థీమ్లోకి ఆటోమేటిక్గా చేంజ్ అయిపోయింది, ఇలా వచ్చేసింది. సో లోగో వచ్చి డౌన్ ఉంది, ఇలా వచ్చేసింది. సో మనము మళ్ళీ బ్యాక్దే కావాలి, ప్రీవియస్దే కావాలి అంటే ప్రీవియస్ది పెట్టుకోవచ్చు. వెరీ సింపుల్. దానికి మళ్ళీ ఏం చేస్తామంటే, సో ఈ థీమ్లో మీరు చూసారా, ఈ థీమ్లో వచ్చేసి టైటిల్ కిందే ఉంది కాబట్టి ఆటోమేటిక్గా టైటిల్ కూడా ఇక్కడ కిందే ఉంది. సో లోగో టైటిల్. ఓకేనా, నాకు ఇది అవసరం లేదు, నాకు వేరేది కావాలి అనుకుంటే యాజ్ యూజువల్ మళ్ళీ ఈ థీమ్ ఉంది కదా, ఈ థీమ్ ఆల్రెడీ ఇక్కడ ఉంది, లైవ్ ప్రివ్యూ చూద్దాము. సో ఇలా ఉంది. దీన్ని నేను యాక్టివేట్ చేయాలి అనేసి అనుకున్నాను అనుకో, ఇప్పుడు యాక్టివేట్ చేస్తాను చూడండి. సింపుల్గా దీన్ని ఈ ఆప్షన్ ఇలా థీమ్ డీటెయిల్స్ ఇలా ఉంది కదా, దీన్ని ఇలా క్లిక్ చేస్తే యాక్టివేట్ అంటే యాక్టివేట్ అయిపోయింది. ఇప్పుడు చూద్దాం ఇప్పుడు ఎలా చేంజ్ అయిపోతుందో. చూసారా, చేంజ్ అయిపోయింది. సో ఇలా మనము ఏ థీమ్ కావాలంటే ఆ థీమ్ కావచ్చు. ఒకవేళ పెయిడ్ థీమ్స్ కావాలంటే మనం మనీ పే చేయాల్సి ఉంటుంది. ఆ థీమ్స్ ఎలా బై చేస్తామంటే ఇక్కడ చూడండి, పైన థీమ్స్ అనే ఆప్షన్ ఉంది, ప్రీమియం థీమ్స్ అని ఉంది. ఓకేనా, ప్రీమియం థీమ్స్ ఇలా క్లిక్ చేసామంటే సో $59 మోస్ట్ ప్రాబబ్లీ అన్ని $49, $69 అలా ఉంటాయి. సో మనకి కావాల్సింది మన కేటగిరీ ఏంటంటే, సపోజ్ మనం రియల్ ఎస్టేట్కి సంబంధించింది అనుకో, రియల్ ఎస్టేట్కి సంబంధించిన థీమ్స్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. రియల్ ఎస్టేట్. సో రియల్ ఎస్టేట్కి సంబంధించిన థీమ్స్ ఆల్రెడీ డిజైన్ చేసి వచ్చాయి. సేమ్ ఇక్కడ ఏ విధంగా అయితే కనపడుతుందో ఆ విధంగా చూడొచ్చు. మనం ముందుగానే కొనడానికి ముందుగానే ప్రివ్యూ చూడొచ్చు. సపోజ్ ఈ థీమ్ నాకు కావాలి, నేను దీన్ని ప్రివ్యూ చూస్తాను. సో ఈ థీమ్ ప్రివ్యూ కనుక చూస్తే ఇలా ఉందన్నమాట. ఓకే, యాస్టీజ్ మనకి ఇలా కావచ్చు. దీన్ని బై చేయాలంటే బై చేసుకోవచ్చు. బయింగ్ ఆప్షన్కి వెళ్తే
సో ఇందులోకి వెళ్ళేసి మనము ఇందులోకి సైన్అప్ అయిపోయి బయింగ్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఇందులో యాడ్ అయిపోతుంది. ఓకేనా. సో మనకి ప్రీమియం థీమ్స్ కావాలంటే ఇది. సో ఇది బేసిక్ అనమాట. సో ఇప్పుడు నెక్స్ట్ వన్ వచ్చేసేసి థీమ్ అనేది సెలెక్ట్ చేసుకున్నాం కదా, సెట్టింగ్ అప్ ద థీమ్ అండ్ విడ్జెట్స్, ఇది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వన్ వచ్చేసి క్రియేట్ పేజెస్ అండ్ మెనూస్. సో మనము ఏదైనా వెబ్సైట్కి సంబంధించింది మనము ఈ విధంగా లాగిన్ అయిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కొన్ని పేజెస్ అనేది క్రియేట్ చేద్దాం. సో ఇక్కడ పోస్ట్ అని ఉంది కదా, పోస్ట్ అంటేనే ఒక ఏదైనా ఒక కొత్త పోస్ట్ క్రియేట్ చేయడము, పేజెస్ అంటే ఇవి. సో ఇప్పుడు నేను కొన్ని కొత్త పేజెస్ అనేది క్రియేట్ చేస్తాను చూడండి, యాడ్ న్యూ. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్లో పేజెస్ అని ఉంది, యాడ్ న్యూ పేజెస్. సైట్ అంటే పేజ్ టైటిల్ ఇవ్వమంటుంది. పేజ్ టైటిల్ వచ్చేసి హోమ్ అని ఇచ్చాను. పబ్లిష్. మీరు పబ్లిష్ చేసేటప్పుడు మీరు చూసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ పర్మా లింక్ అని ఉంది కదా, ఈ పర్మా లింక్ అనేది ఇక్కడ కూడా హోమ్ అనేది అంటే ఇక్కడ హోమే ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. హోమ్ ఉందంటే ఓకే, హోమ్ కనుక లేదు అంటే మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. సో మీరు ఇక్కడ హోమ్ ఎంటర్ చేశారు, మీకు వ్యూ పేజ్ అనేది చూపిస్తుంది ఇక్కడ ఆల్రెడీ. ఓకేనా. పబ్లిష్ చేయడానికి ముందే online.audiencereports.com/home అని ఉంది. సో ఇది పర్మనెంట్ లింక్ అనమాట, మీరు దీన్ని చూడొచ్చు పబ్లిష్ చేయడానికి ముందే. సో పేజ్ అనేది ఇలా ఉంటుంది, పబ్లిష్. సో ఈ పేజెస్ అనేది ఎట్ట క్రియేట్ అయ్యాయి అనేది ఇప్పుడు ఒకసారి చూద్దాము. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో పేజెస్ ఉన్నాయి కదా, ఆల్ పేజెస్ అనేది ఒకసారి ఇలా చూస్తే థీమ్ ఇన్స్టాలేషన్ అయ్యేటప్పుడే కొన్ని డిఫాల్ట్ పేజెస్ అనేది వస్తాయి. సో శాంపిల్ పేజెస్, ప్రైవసీ పాలసీ, తర్వాత హోమ్, ఇలా పేజెస్ అనమాట. సో కాంటాక్ట్ పేజ్ అనేది ఉంది, బ్లాగ్ అనేది ఉంది, అబౌట్ అనేది ఉంది. సో ఇవన్నీ మనం ఎక్కడ చూడొచ్చు, ఇందులో చూడొచ్చు అనమాట. సో ఇవన్నమాట పేజెస్. ఓకేనా. అబౌట్, బ్లాగు, కాంటాక్ట్, ఇవన్నీ పేజెస్. ఓకే. సో ఇందులో మనము కాంటెంట్ కనుక ఏమైనా క్రియేట్ చేస్తే ఆటోమేటిక్గా కాంటెంట్ అనేది యాడ్ అవుతుంది. సో నెక్స్ట్ వన్ వచ్చేసి పోస్ట్ క్రియేట్ చేద్దాం. ఏదైనా ఒక కాంటెంట్, ఒక ఆర్టికల్ రాసి పోస్ట్ క్రియేట్ చేద్దాం. ఓకేనా. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్లోనే పోస్ట్ అని ఉంది, ఆ పోస్ట్లో వచ్చేసి యాడ్ న్యూ అని ఉంది కదా, యాడ్ న్యూ ఇలా సెలెక్ట్ చేసుకుంటే కొత్త పోస్ట్ అనేది క్రియేట్ అయింది. ఒకసారి చూద్దాము. సో ఈ కొత్త పోస్ట్ వచ్చేసి బెస్ట్ నెట్వర్క్ ఇన్ హైదరాబాద్. సో పోస్ట్ టైటిల్ ఇది, దాని కింద ఆప్షన్ వచ్చేసేసి కాంటెంట్ అనమాట. దిస్ ఈజ్ ది బెస్ట్ వెబ్సైట్ ఫర్ పిఆర్ కమ్యూనికేషన్ ఇన్ హైదరాబాద్. ప్లీజ్ చూజ్ అవర్ సర్వీసెస్. సో పోస్ట్ ఇది, నేను దీన్ని పబ్లిష్ చేస్తున్నాను. పబ్లిష్ చేసేటప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పర్మా లింక్ అనేది ఏ విధంగా ఉంది అనేది మనం చూసుకోవాలి. ఓకేనా. ఓకే, పబ్లిష్. సో పోస్ట్ ఇలా పబ్లిష్ అయిపోతుంది. పోస్ట్ పబ్లిష్ అయిపోయిన తర్వాత సో ఇది ఎలా వస్తుంది అనేది చూద్దాము. ఓకేనా. ఫ్రంట్ ఎండ్లో సో చూసారా కదా, ఇక్కడ రీసెంట్ పోస్ట్ అని ఉంది, రీసెంట్ పోస్ట్లోకి వచ్చింది బెస్ట్ పిఆర్ నెట్వర్క్స్ ఇన్ హైదరాబాద్. సో ఇది పోస్టింగ్ అనమాట. సో వెరీ సింపుల్ ఇది. సో ఇక్కడ మనం ఎంత కంటెంట్ రాస్తే అంత కంటెంట్ అనేది ఇక్కడ జనరేట్ అవుతుంది. దీన్ని హోమ్ పేజ్ అనేసి అంటాము. సో వీటిని మెనూస్ అనేసి అంటాము. సో మెనూస్లో వచ్చేసేసి అడ్వర్టైజింగ్, యాడ్ క్రాఫ్ట్, తర్వాత మార్కెటింగ్, టెలివిజన్, ఓటీటీ ఇలా ఉన్నాయన్నమాట. సో ఇవి మెనూస్ అనేది ఎలా క్రియేట్ చేయాలి అనేది ఇప్పుడు ఒకసారి చూద్దాము. సో ఇక్కడ కూడా మనకి హోము, అబౌట్, బ్లాగు, కాంటాక్ట్, ఇవి పేజెస్, ఇవి మెనూస్గా కన్వర్ట్ అవుతాయి ఇప్పుడు. సో మనకి మెనూస్ కావాలంటే ఈ ఎపీరియన్స్లోకి వెళ్ళేసి తర్వాత మెనూస్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ మెనూస్ అనేది ఒకసారి ఇలా క్లిక్ చేయండి. సో ఇవి అనమాట మెనూస్. ఓకే. సో మనము మెనూస్లో వచ్చేసేసి ప్రైమరీ అనమాట. ఓకేనా. ప్రైమరీ మెనూ అనేది ఇక్కడ క్రియేట్ అయింది ఆటోమేటిక్గా. ఇక్కడ వచ్చేసేసి హోము, అబౌట్, బ్లాగు, కాంటాక్ట్ అనేది క్రియేట్ అయింది. ఓకేనా. హోమ్, ఇవి మెనూస్ అనమాట. ఓకే. సో దీనికి సబ్ మెనూస్, సపోజ్ ఇక్కడ మీరు చూసారు కదా, వేరే చూపిస్తాను చూడండి.
ఫీచర్ పేజీలో అన్న తర్వాత ఇది మెనూ అనుకుంటే ఇవన్నీ సబ్ మెనూస్. ఈ సబ్ మెనూస్ అనేది ఏ విధంగా క్రియేట్ అవుతాయి, ఇక్కడ ఇంకా అని ఉంది. సో ఈ సబ్ మెనూస్ అనేది ఎలా క్రియేట్ చేయాలి అనేది నేను మీకు చూపిస్తాను. వెరీ సింపుల్. సో ఇక్కడ హోమ్ అని ఉంది కదా, ఈ హోమ్ అనేది దగ్గర ఇక్కడ అబౌట్ అనే పేజీని సింపుల్గా కొంచెం లెఫ్ట్ సైడ్ కనుక రైట్ సైడ్ కనుక ఇలా జరిపితే ఆటోమేటిక్గా సబ్ ఐటమ్ అనేది క్రియేట్ అయింది. సో దీన్ని లెఫ్ట్ జరిపితే ఇది మెయిన్ మెనూ, ఇది రైట్ సైడ్ జరిపామంటే కొంచెం సబ్ ఐటమ్ కింద కన్వర్ట్ అయిపోతుంది. సో దీన్ని మనము సబ్ మెనూస్ అంటాము. సో ఇప్పుడు బ్లాగ్ ఉంది కదా, బ్లాగ్ కింద ఈ కాంటాక్ట్ ఏదైనా కొంచెం రైట్ సైడ్ జరిపితే ఇది సబ్ ఐటమ్ కింద తయారవుతుంది. సో దీన్ని సేవ్ చేసామనుకో, ఇప్పుడు మనకి బ్లాగ్లో చూద్దాము ఇది ఏ విధంగా రిఫ్లెక్ట్ అవుతుంది అనేది. హోమ్ పక్కన వచ్చేసి ఇప్పుడు ప్లస్ సింబల్ వచ్చింది, దీనికి ఇలా క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా అబౌట్ అనే పేజ్ వచ్చేసి సబ్ మెనూగా క్రియేట్ అయింది. ఇప్పుడు బ్లాగ్లో కూడా జస్ట్ దీని మీద మనం కర్సర్ కనుక తీసుకెళ్తే కాంటాక్ట్ అనేది సబ్ మెనూగా క్రియేట్ అయిపోయింది. అసలు ఈ మొత్తము హోమ్ అనే మెనూ కింద ఇవన్నీ సబ్ మెనూ కిందకి రావాలంటే వెరీ సింపుల్. ఈ బ్లాగ్ అనేది ఉంది కదా, ఈ బ్లాగ్ను కూడా మనం ఇలా సబ్ మెనూ కింద చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ హోమ్ అనే దాని కింద ఈ 3 సబ్ మెనూ కింద వెళ్ళిపోయాయి, మీరు ఇక్కడ చూడొచ్చు. ఇప్పుడు ఈ హోమ్ అనే దాని కింద కేవలం హోమ్ అనే మెనూనే ఉంది, దాని కింద వచ్చేసి అబౌట్, బ్లాగు, కాంటాక్ట్ అనే సబ్ మెనూ కింద వెళ్ళిపోయాయి. సో ఇప్పుడు సబ్ మెనూ కింద మళ్ళీ ఇంకో సబ్ మెనూ కూడా క్రియేట్ చేయొచ్చు. సో ఆ హోమ్ కింద ఆల్రెడీ అబౌట్ అనే సబ్ మెనూ అని ఉంది, ఈ అబౌట్ కింద ఈ రెండింటిని సబ్ మెనూ చేయాలి, బ్లాగు, కాంటాక్ట్ని. అప్పుడు ఏం చేయాలి, సింపుల్గా ఈ అబౌట్ పక్కన కొంచెం రైట్ సైడ్ కనుక ఇలా జరిపామంటే ఇది ఆటోమేటిక్గా ఇప్పుడు ఈ అబౌట్ అనే పేజ్ కింద ఈ 2 సబ్ మెనూ కింద క్రియేట్ అవుతాయి. ఇప్పుడు అది ఎలా ఉందో ఒకసారి చూద్దాం. సో రిఫ్రెష్ చేస్తున్నాను. సో ఇప్పుడు మీరు చూడొచ్చు హోమ్ కింద అబౌట్ అనేది దాని కింద ఉంది. సో అబౌట్ కింద వచ్చేసేసి బ్లాగ్, కాంటాక్ట్ వచ్చేసి కొన్ని రైట్ సైడ్ కింద ఉంది, కొంచెం రైట్ సైడ్ జరిగి ఉంది. సో ఇది మీరు ఎక్కడైనా కానీ మెనూస్ మీరు ఎన్నైనా క్రియేట్ చేయొచ్చు, అలాగే సబ్ మెనూస్ కూడా మీరు ఎన్నైనా క్రియేట్ చేయొచ్చు. ఇప్పుడు కొత్త మెనూ క్రియేట్ చేయాలి అంటే వెరీ సింపుల్. సో ఆల్రెడీ మనము ఏదైతే పేజెస్ క్రియేట్ చేస్తామో పేజెస్ క్రియేట్ చేసినవన్నీ ఇక్కడ ఆటోమేటిక్గా రీసెంట్ కింద అంటే వస్తాయి. సో ఇప్పుడు నేను కొత్త పేజ్ క్రియేట్ చేస్తాను చూడండి. కొత్త పేజ్ క్రియేట్ చేస్తే ఇవన్నీ పేజెస్ అనమాట ఈ పేజెస్లోకి వస్తాయి. సింపుల్గా అప్పుడు దీన్ని సెలెక్ట్ చేసేసుకొని మనము యాడ్ టు మెనూలోకి వెళ్తే మెనూలోకి వెళ్ళిపోతాయి. ఇప్పుడు నేను ఒక కొత్త పేజ్ క్రియేట్ చేస్తాను, యాడ్ న్యూ డిజిటల్ అనేది ఒక కొత్త పేజ్ క్రియేట్ చేశాను. ఓకే, సో ఇప్పుడు రిఫ్రెష్ చేస్తున్నాను. సో చూసారా డిజిటల్ అనే పేజ్ అనేది ఇక్కడ యాడ్ అయిపోయింది ఆటోమేటిక్గా. ఇప్పుడు నేను కొత్త మెనూ క్రియేట్ చేయాలంటే ఈ డిజిటల్ అనే పేజ్ని ఇలా సెలెక్ట్ చేసుకొని యాడ్ టు మెనూ అని యాడ్ చేశాను అనుకో, ఎంటర్ చేస్తే సో చూసారా ఇక్కడ మెనూలోకి యాడ్ అయిపోయింది డిజిటల్ అనేసి. ఇప్పుడు నేను దీన్ని సేవ్ మెనూ అనేసి చేశాను అనుకో, ఇప్పుడు చూడండి ఇప్పుడు ఈ వెబ్సైట్కి సంబంధించిన ఫ్రంట్ ఎండ్లోకి వచ్చి సో హోమ్లోకి వచ్చేసేసి సబ్ కేటగిరీస్ ఉన్నాయి, కొత్త మెనూ వచ్చేసి డిజిటల్ అని క్రియేట్ అయింది. సో మీరు ఈ విధంగా మెనూస్ అనేది క్రియేట్ చేసుకోవాలి. సో చెక్ లిస్ట్లో వచ్చి మెనూ అయిపోయింది, పోస్ట్ అండ్ మెనూస్ అనేది మనం కంప్లీట్ చేసాము. సో రిమూవ్ ద వర్డ్ ప్రెస్ డిఫాల్ట్ కంటెంట్ లైక్ హలో అండ్ వరల్డ్ పోస్ట్. ఓకేనా, సో దీన్ని రిమూవ్ చేయాలి. ఎందుకు రిమూవ్ చేయాలి నేను చెప్తాను. పోస్ట్లోకి వెళ్దాము, ఆల్ పోస్ట్లోకి వెళ్దాము. పోస్ట్ తర్వాత ఆల్ పోస్ట్లను క్రియేట్ చేయండి. హలో వరల్డ్ అని ఉంది. సో ఇది మనం వెబ్సైట్కి సంబంధించిన పోస్టులు ఏమీ క్రియేట్ చేయకముందు ఉండే ఒక డిఫాల్ట్ పోస్ట్ అనమాట. ఇది గూగుల్లో ఆటోమేటిక్గా ఇండెక్సింగ్ చేస్తుంది, దీనివల్ల ఎటువంటి యూజ్ లేదు. అందుకనేసేసి సో దీన్ని సింపుల్గా డిలీట్ చేయాలంటే ఎలా డిలీట్ చేయాలి, హలో వరల్డ్ ఇలా ఉంది కదా, దీన్ని ఇలా సెలెక్ట్ చేసుకొని బల్క్ యాక్షన్ అనేది ఉంటుంది, మూవ్ టు ట్రాష్ అనేది ఇలా సెలెక్ట్ చేసుకుంటే మూవ్ టు ట్రాష్, తర్వాత అప్లై చేయాలి, అప్లై. సో ఆటోమేటిక్గా అది డిలీట్ అయిపోతుంది. సో ఇప్పుడు డిలీట్ అయిపోయింది. సో దీన్ని ఆల్రెడీ సెలెక్ట్ చేసుకున్నాము. హోమ్ పేజ్ అండ్ బ్లాగ్ పేజ్ సెట్టింగ్స్ ఇన్ రీడింగ్ ఆప్షన్స్. సో సింపుల్గా ఇప్పుడు ఏం చేయాలి, సో ప్రతి ఆర్టికల్ మనం క్రియేట్ చేసినప్పుడు ఇలా రీసెంట్ పోస్ట్లోకి వస్తుంది కింద. సో అలా కాకుండా మనకి ఇక్కడ హోమ్ పేజ్లో రావాలి అంటే సో మనము రీడింగ్ సెట్టింగ్స్ ఉంది. సో టూల్స్లోకి వెళ్ళేసి సెట్టింగ్స్లోకి వెళ్ళేసి రీడింగ్ అనే ఆప్షన్ ఉంటుంది, ఈ ఆప్షన్ ఇలా సెలెక్ట్ చేసుకోవాలి.
సో ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత యువర్ హోమ్ పేజ్ డిస్ప్లేస్, ఓకేనా, యువర్ లేటెస్ట్ పోస్ట్. సో యువర్ హోమ్ పేజ్ డిస్ప్లేస్ యువర్ లేటెస్ట్ పోస్ట్, దీని కనుక ఇలా సెలెక్ట్ చేసుకున్నాం అనుకో, సో ఏదైనా కొత్త పోస్టులు వచ్చినాయన్నీ ఆటోమేటిక్గా ఇక్కడ హోమ్ పేజీలో సెలెక్ట్ అవుతాయి. ఇప్పుడు చూద్దాం ఎలా వస్తుందో. సో చూసారా, నేను ఆప్షన్ చేంజ్ చేసిన తర్వాత మనకు కింద కనబడుతున్న ఆర్టికల్ వచ్చేసి ఇక్కడ పైకి వచ్చేసింది. సో నెక్స్ట్ వన్ వచ్చి క్రియేటింగ్ జీమెయిల్ అకౌంట్ ఫర్ దిస్ వెబ్సైట్ ఇన్ స్పెసిఫిక్. సో ఈ వెబ్సైట్కి మనము ఆల్రెడీ ఒక జీమెయిల్ అకౌంట్ అనేది ఇచ్చాము. సో మనం క్రియేట్ చేసేటప్పుడు సో జనరల్లోకి వెళ్దాము. సో ఆడియన్స్ రిపోర్ట్స్ info@gmail.com అనేది ఈ వెబ్సైట్కి సంబంధించింది. సో మనము ప్రతి వెబ్సైట్ క్రియేట్ చేసేటప్పుడు గూగుల్ అనలైటిక్స్, గూగుల్ సెర్చ్ కన్సోల్ అనేది ఈ వెబ్సైట్తో పాటే మనం క్రియేట్ చేయాలి. గూగుల్ అనలైటిక్స్, మన గూగుల్ అనలైటిక్స్ ఏ విధంగా అకౌంట్ క్రియేట్ చేయాలనేది నేను మీకు చూపించాను. అలాగే గూగుల్ సెర్చ్ కన్సోల్, గూగుల్ అనలైటిక్స్ అనేది ఇలా ఉంది కదా. సో ఆల్రెడీ క్రియేట్ అయ్యింది వీటికి. ఓకే, ఒకవేళ గూగుల్ అనలైటిక్స్ అకౌంట్ అనేది సేమ్ ఇదే జీమెయిల్ ఐడితో క్రియేట్ చేయాలి. సో ఇదే జీమెయిల్ ఐడితో క్రియేట్ చేస్తే ఆటోమేటిక్గా ఈ వెబ్సైట్కి సంబంధించిన ట్రాఫిక్ అనేది రిజిస్టర్ అవుతుంది. అలాగే గూగుల్ సెర్చ్ కన్సోల్ కూడా సేమ్ అదే జీమెయిల్ ఐడితో క్రియేట్ చేయాలి. సో డీటెయిల్స్ అడుగుతున్నప్పుడు ఈ వెబ్సైట్కి సంబంధించిన డొమైన్ అడిగింది అనుకో, మీ వెబ్సైట్ ఏంటి అనేది ఈ వెబ్సైట్ ఇవ్వాలి. ఆటోమేటిక్గా ఈ 2 అకౌంట్స్ అనేది క్రియేట్ అవుతాయి. సో అలా క్రియేట్ చేసుకోవాలి. ఇది ఫస్ట్ ప్రైమరీ అనమాట. సో కనెక్టింగ్ గూగుల్ అకౌంట్స్ అండ్ సెర్చ్ కన్సోల్, సో మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా, ఇది కంప్లీట్ అయిపోయింది. సో సబ్మిటింగ్ XML మ్యాప్. సో ఒకవేళ మన వెబ్సైట్ అనేది క్రియేట్ చేసాం కదా, వెబ్సైట్ క్రియేట్ చేసిన తర్వాత దీనికి సంబంధించిన సైట్ మ్యాప్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఆ సైట్ మ్యాప్ క్రియేట్ చేసుకున్న దాన్ని గూగుల్ సెర్చ్ కన్సోల్లో మనము, సో గూగుల్ సెర్చ్ కన్సోల్లో ఆ సైట్ మ్యాప్ అనేది ఇక్కడ ఉంటుంది ఆప్షన్. ఓకే, నేను మనము ప్రీవియస్ సైట్ మ్యాప్స్లో ఏ విధంగా క్రియేట్ చేయాలనేది చూపించాను. సో సైట్ మ్యాప్, ఆ వెబ్సైట్కి సైట్ మ్యాప్ క్రియేట్ చేసేసి ఆ సైట్ మ్యాప్కి సంబంధించిన URLని ఇందులో పేస్ట్ చేసి సబ్మిట్ చేయాలి. ఓకే, అది ఇంపార్టెంట్, అది చూసుకోవాలి. ఇండెక్సింగ్ ఫస్ట్ 5 ఆర్టికల్స్ ఆన్ సెర్చ్ కన్సోల్. సో ఏదైనా మీరు ఒక 5 ఆర్టికల్స్ అనేది ఈ వెబ్సైట్కి మీరు క్రియేట్ చేశారనుకో, ఆ ఫస్ట్ 5 ఆర్టికల్స్ అనేది ఈ గూగుల్ సెర్చ్ కన్సోల్లో ఆ ఆర్టికల్కి సంబంధించిన URLని తీసుకొచ్చేసి ఇందులో సింపుల్గా పేస్ట్ చేసేసి ఎంటర్ చేస్తే ఇండెక్స్ అవుతుంది. ఎలా ఇండెక్స్ చేయాలి అనేది నేను అంతకుముందు గూగుల్ సెర్చ్ కన్సోల్లో చూపించాను. సేమ్ అలాగే మీరు ఇండెక్సింగ్ చేసుకోవాలి. సో క్రియేట్ ఏ జీమెయిల్ అకౌంట్, ఆల్రెడీ జీమెయిల్ అకౌంట్ క్రియేట్ చేసాం కదా. ఇవన్నీ చెక్ లిస్ట్ మీకు ఈజీగా ఉంటుంది క్లయింట్కి మీరు సర్వీస్ ప్రొవైడ్ చేసేటప్పుడు. ఇన్స్టాలింగ్ ఫేస్బుక్ పిక్సెల్ అండ్ గూగుల్ ట్యాగ్. సో ఫేస్బుక్ పిక్సెల్ అనేది మనం ఏ విధంగా ఇన్స్టాల్ చేయాలనేది నేర్చుకున్నాం కదా ప్రీవియస్ వీడియోలో, సేమ్ యాజ్ యూజువల్. సో ఫేస్బుక్ సంబంధించిన పిక్సెల్ అంటే థీమ్ ఎడిటర్ అని ఉంది. సో ఎపీరియన్స్ థీమ్ ఎడిటర్ ఇలా ఎంటర్ చేస్తే అండర్స్టాండ్. సో ఇక్కడ వచ్చేసి హీడర్, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, header.php దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. దీన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏ కోడ్ అయినా కానీ, గుర్తుపెట్టుకోండి, ఏ కోడ్ అయినా కానీ ఇక్కడ హెడర్ అనే ఆ ట్యాగ్ ఉంటుంది. ఈ హెడర్ అనే ట్యాగ్ కింద మాత్రమే చేయాలి. ఓకేనా, ఇక్కడ పేస్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఫేస్బుక్ సంబంధించిన పిక్సెల్ గూగుల్ ట్యాగ్ అనేది ఏదైతే ఉంటుందో ప్రతి కోడ్ అనేది మీరు ఎక్కడ పేస్ట్ చేసుకోవాలి, గూగుల్ అనలైటిక్స్ అయినా సహా. సో ఇది కంప్లీట్ చేసుకున్నాము. సో చేంజింగ్ కాపీరైట్ టెక్స్ట్ ఆన్ ఫూటర్. సో వెరీ సింపుల్ ఇది. సో ప్రతి వెబ్సైట్కి, ఓకేనా, ప్రతి వెబ్సైట్కి ఫూటర్లో వచ్చేసేసి ప్రైవసీ సెట్టింగ్స్ అనేది ఉంటాయి ఇక్కడ. ఓకేనా, సో నేను ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను చూడండి. ఇలా ఫూటర్లో ప్రైవసీ పాలసీ ఉంది కదా, ఈ ప్రైవసీ పాలసీ అనేది ఒక పేజీ, ఈ పేజీని మనము ఫూటర్లో క్రియేట్ చేయాలి. ఓకేనా, సో ఇప్పుడు నేను ప్రైవసీ పాలసీ అనేది ఇక్కడ మనం ఏ విధంగా నేను క్రియేట్ చేస్తాను. ఫస్ట్ ఏంటంటే ప్రైవసీ పాలసీకి మనము పేజ్ అనేది క్రియేట్ చేయాలి. సో ఆల్ పేజెస్, యాడ్ న్యూ పేజ్. ప్రైవసీ పాలసీ దీన్ని మనము ఫూటర్లో చేయాలి. ఓకేనా, ఎలా చేస్తామనేది చూడండి. సో దీన్ని హోమ్ పేజ్లోకి వెళ్ళండి, మళ్ళీ బ్యాక్. అపీరెన్స్ దగ్గర మనకి మెనూస్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ మెనూస్ అనేది ఇలా క్లిక్ చేయండి.
ఈ అపీరియన్స్లో కస్టమైజ్ అని ఉంటుంది. ఈ కస్టమైజ్ ఇలా క్లిక్ చేయండి. కస్టమైజ్ అనేది క్లిక్ చేసిన తర్వాత మెనూస్ అనేది ఆప్షన్ ఉంటుంది. ఈ మెనూస్ అనేది ఇలా క్లిక్ చేయండి. ఓకే, మెనూస్ అని క్లిక్ చేసిన తర్వాత సో ఈ విధంగా మనము కేటగిరీస్లో వచ్చేసి పేజ్ సెలెక్ట్ చేసుకుంటే మనకి ప్రైవసీ పాలసీ అనేది వచ్చింది చూసారా ఫుటర్లో. సో ప్రైవసీ పాలసీకి సంబంధించిన టెక్స్ట్ ఏమన్నా ఉంటే అది కంప్లీట్ చేసుకోవాలి. సో అంటే ఒక్కొక్క థీమ్కి ఇది డిఫరెంట్గా ఉంటుంది. సో ఆ థీమ్ని బట్టి మనం చేంజ్ చేసుకుంటే వెళ్ళిపోవాలి. సో ప్రైవసీ పాలసీ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వన్ వచ్చేసేసి ఫోటర్ కలర్స్, తర్వాత బ్రాండ్ కలర్స్ ఇవి చేంజ్ చేసుకోవచ్చు. తర్వాత గ్లోబల్ ఫాంట్ స్టైల్ చేంజ్ చేసుకోవచ్చు. సో వెరీ సింపుల్. ఇక్కడ టూల్స్లోకి వెళ్ళి
సెట్టింగ్స్లోకి వెళ్ళేసి రైటింగ్ అని ఉంటుంది, రైటింగ్ అనేది ఇలా క్లిక్ చేస్తే సో డిఫాల్ట్ పోస్ట్ ఫాంట్ అని ఉంటుంది స్టాండర్డ్, మీకు కావాలంటే ఏది కావాలంటే అది చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా. సో పేజ్ కేటగిరీ. సో ఇందులో ఇంకోటి ఇంపార్టెంట్ ఏంటంటే కేటగిరీస్ అనేది క్రియేట్ చేసుకోవాలి. కేటగిరీస్ ఎలా క్రియేట్ చేయాలి అనేది నేను మీకు చూపిస్తాను. సో అపీరియన్స్లోకి వెళ్ళండి, మెనూస్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ మెనూస్ ఆప్షన్ ఇలా క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి కేటగిరీస్ అని ఉంటుంది. సో మనకి ఏమైనా కేటగిరీస్, ఇప్పుడు మనకి ఒక వెబ్సైట్లో వచ్చేసేసి 4-5 రకాలు, ఒకటి హెల్త్, ఒక ఎంటర్టైన్మెంట్, ఒక న్యూస్ అనేది క్రియేట్ చేస్తాం కదా. సో మన పోస్ట్ క్రియేట్ చేసేటప్పుడు అది హెల్త్ కేటగిరీయా, ఎంటర్టైన్మెంట్ కేటగిరీయా, న్యూస్ కేటగిరీయా అనేది మనం డివైడ్ చేయొచ్చు. సో కేటగిరీస్ అనేది ఇక్కడ ఉంటుంది, ఈ కేటగిరీస్ అనేది మనం యాడ్ చేసుకోవాలి. ఓకేనా. సో అసలు కేటగిరీస్ ఎలా క్రియేట్ చేయాలనేది మనం చూద్దాము. సో ఇక్కడ పోస్ట్ అనే ఉంటుంది, లెఫ్ట్ సైడ్లో పోస్ట్లో కేటగిరీస్ అని ఉంటుంది. ఈ కేటగిరీస్ ఇలా క్లిక్ చేయండి. సో ఇక్కడ మీరు కేటగిరీస్ నేమ్ అనేది పెట్టుకోవచ్చు. కేటగిరీస్ వచ్చేసి హెల్త్ ఒకటి, స్లగ్ నేమ్ కూడా మీరు హెల్త్ పెట్టుకోవచ్చు. యాడ్ న్యూ కేటగిరీ. నెక్స్ట్ న్యూస్. ఇలా కేటగిరీస్ వస్తాయి. సో ఈ కేటగిరీస్ దేనికి మనం ఏదైనా సపోజ్ ఇప్పుడు ఒక కొత్త పోస్ట్ అనేది క్రియేట్ చేస్తాం చూడండి. ఇది పోస్ట్ క్రియేట్ చేస్తున్నాను. చిరు లేటెస్ట్ మూవీ అప్డేట్స్. చిరు లేటెస్ట్ మూవీ నేమ్డ్ యాజ్ చిరు లేటెస్ట్ మూవీ నేమ్డ్ యాజ్ గాడ్ ఫాదర్. ఇది టెస్ట్ అనుకుందాము. సో ఇప్పుడు ఈ పోస్ట్ క్రియేట్ చేసేటప్పుడు మనకి రైట్ సైడ్లో కేటగిరీస్ అనేది ఒక ఆప్షన్ కనపడుతుంది. సో ఈ కేటగిరీస్లో ఇది హెల్త్ కేటగిరీయా, న్యూస్ కేటగిరీ అనేది చూపిస్తుంది. సింపుల్గా ఇది న్యూస్ అనేసి ఇలా సెలెక్ట్ చేసుకొని పబ్లిష్ అని కొట్టామనుకో పబ్లిష్ అయిపోతుంది. సో ఈ పబ్లిష్ అయిపోయింది, మనము ఏ కేటగిరీలో పబ్లిష్ అయింది అనేది ఈజీగా చూడొచ్చు. సో సింపుల్గా మనం రిఫ్రెష్ చేస్తున్నాను ఇప్పుడు ఎలా వస్తుంది అనేది. సో చిరు లేటెస్ట్ మూవీ అప్డేట్స్ కేటగిరైజ్డ్ యాజ్ న్యూస్ అని వచ్చింది చూసారా. ఇది న్యూస్ అనేది కేటగిరీ. ఇప్పుడు ఈ కేటగిరీ న్యూస్లో ఎవరైనా ఈ న్యూస్ అనే కేటగిరీ కనుక సెలెక్ట్ చేసుకుంటే ఇందులో ఎన్ని రకాల పోస్టులు ఉన్నాయో అన్ని పోస్టులు ఒకే చోట మనం చూపించుకోవచ్చు. సో ఈ కేటగిరీకి సంబంధించిన ప్రయారిటీ ఇది. సో నెక్స్ట్ వచ్చేసి ప్లగ్గిన్స్ అనేది ఏ విధంగా ఇన్స్టాల్ చేసుకోవాలి, అసలు ప్లగ్గిన్స్ అనేది ఎక్కడ చూడాలి. సో మనకి వర్డ్ప్రెస్లో వచ్చేసేసి నెంబర్ ఆఫ్ ప్లగ్గిన్స్ అనేది చాలా ఫ్రీగా ఉంటాయి. అన్ని ప్లగ్గిన్స్ అనేది మనం యూజ్ చేసుకోవచ్చు ఏ కంటెంట్ అంటే ఆ వెబ్సైట్కి రిలేటెడ్గా ఉన్న కాంటెంట్స్ వచ్చి. సో లెఫ్ట్ సైడ్లో వచ్చేసేసి ప్లగ్గిన్స్ అని ఉంటుంది, ఇన్స్టాల్డ్ ప్లగ్గిన్స్ అనేది క్లిక్ చేయాలి. మనం థీమ్స్ ఎలా అయితే సెలెక్ట్ చేసుకున్నామో ప్లగ్గిన్స్ కూడా మనం అలాగే ఇన్స్టాలేషన్ చేసుకోవాలి. ఇవి ప్లగ్గిన్స్ అనమాట. ఇవి థీమ్తో పాటు వచ్చిన డిఫాల్ట్ ప్లగ్గిన్స్. సో ఈ ప్లగ్గిన్స్ అనేది నేను కొన్ని డిలీట్ చేస్తున్నాను. హలో డాలీ అనేది డిలీట్ చేస్తున్నాను. తర్వాత ఆస్క్ మీ నెట్ యాంటిసిపే అనేది డిలీట్ చేస్తున్నాను. తర్వాత ఆల్ ఇన్ వన్ ఎస్ఈఓ ప్లగ్ఇన్ అనేది వచ్చింది, ఇది నేను ఫస్ట్ డీయాక్టివేట్ చేస్తున్నాను. సో డీయాక్టివేట్ చేసి డిలీట్ చేస్తున్నాను. తర్వాత ఇది బ్లూ హోస్ట్కి సంబంధించింది, అంటే నేను హోస్టింగ్ ప్లాన్ అనేది బ్లూ హోస్ట్ కాబట్టి బ్లూ హోస్ట్కి సంబంధించిన డిఫాల్ట్ ప్లగ్ఇన్ ఉంది, దీన్ని ఇలాగే ఉంచుకుంటున్నాను. తర్వాత జెట్ ప్యాక్ అని ఉంది. సో డిఫాల్ట్గా వచ్చే ప్లగ్ఇన్స్ మోస్ట్ ప్రాబబ్లీ అన్ని డిలీట్ చేయండి, అవసరం లేదు. సో దీన్ని డిలీట్ చేస్తున్నాను. సో అవసరం లేని ప్లగ్ఇన్స్ ఇలా డిలీట్ చేసుకోవచ్చు. సరే మరి కొత్త ప్లగ్ఇన్స్ ఇందులో మనము ఏ ప్లగ్ఇన్స్ ఇన్స్టాల్ ద రిక్వైర్డ్ ప్లగ్ఇన్స్, ఇవి బై డిఫాల్ట్ రిక్వైర్డ్ ప్లగ్ఇన్స్ అనమాట. నేను ఒక ప్లగ్ఇన్ చూపిస్తాను, ఆ ప్లగ్ఇన్ ప్రకారం మీరు అన్ని ఇన్స్టాలేషన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఎస్ఈఓ ప్లగ్ఇన్ అనేది ఒకటి ఇన్స్టాల్ చేద్దాము, ఏఎస్ట్ ఎస్ఈఓ కానీ ర్యాంక్ మ్యాథ్ కానీ. సో నేను ప్రిఫర్ చేసేది ఏంటంటే ర్యాంక్ మ్యాథ్. సో ర్యాంక్ మ్యాథ్ ఎస్ఈఓ ఇలా సెర్చింగ్ చేశాను అనుకో బాక్స్లో. సో ఇందులో ప్లగ్ఇన్ ఇన్స్టాలేషన్ లేదు కాబట్టి కొత్త ప్లగ్ఇన్ అనేది ఇన్స్టాల్ చేయాలి. సో పైన ప్లగ్ఇన్స్ అనేది ఉంటుంది, యాడ్ న్యూ అనేది ఇలా క్లిక్ చేయాలి. యాడ్ న్యూ క్లిక్ చేస్తే ఇవన్నీ ప్లగ్ఇన్స్ అనమాట. ఎన్ని ప్లగ్ఇన్స్ ఉన్నాయంటే నెంబర్ ఆఫ్ ప్లగ్ఇన్స్ ఉన్నాయి. మనకు కావాల్సిన ప్లగ్ఇన్స్ అనేది ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ర్యాంక్ మ్యాథ్. సో ర్యాంక్ మ్యాథ్ ప్లగ్ఇన్ ఇలా ఉంది, దీన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. ర్యాంక్ మ్యాథ్ ప్లగ్ఇన్ ఆల్రెడీ నేను మీకు చూపించాను ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో. కాకపోతే వెబ్సైట్ లాంచ్ చేసిన తర్వాత ఈ ఎస్ఈఓ ప్లగ్ఇన్స్ అంటే ఈ ప్లగ్ఇన్ ఏ ప్లగ్ఇన్ ఎలా మనం ఇన్స్టాలేషన్ చేసుకోవాలనేది ఇప్పుడు నేను చూపిస్తాను. ఇన్స్టాల్ నౌ. సో ఇన్స్టాల్ అయిపోయింది.
ఇంకో ప్లగిన్ ఏది ఇన్స్టాల్ చేయమన్నారు, హెడర్ ఫోల్డర్ గూగుల్ సైట్ కిట్. సో ఈ ప్లగిన్స్లో మనకి ఏది కావాలో ఆ ప్లగిన్స్ అనేది మనం ఇన్స్టాలేషన్ చేసుకోవచ్చు. ఓకేనా. సో ఈ ప్లగిన్స్ మొత్తాన్ని అయితే బై డిఫాల్ట్గా మీరు అయితే ఇన్స్టాలేషన్ చేసుకోండి. ఇవి ఇన్స్టాలేషన్ చేసుకోవడం వల్ల చాలా యూస్ఫుల్ ఉంటుంది. హెడర్ ఫోల్డర్ కోడ్ మేనేజర్ ఆ ప్లగిన్ అనేది ఇన్స్టాల్ చేద్దాము. సో హెడర్ ఫోల్డర్ కోడ్ మేనేజర్ ఇది ఇన్స్టాల్ చేద్దాము. సో దీనివల్ల ఈ హెడర్ ఫోల్డర్ కోడ్ మేనేజర్కి సంబంధించిన ప్లగిన్ యూస్ ఏంటంటే, మనం ఇందాక గూగుల్ ఎనలైటిక్స్కి సంబంధించిన కోడ్ అనేది మనము ఇన్స్టాలేషన్ చేసాం కదా. సో గూగుల్ కోడ్ ఎనలైటిక్స్ కానీ లేదంటే ఫేస్బుక్ సంబంధించిన పిక్సెల్స్ కానీ ఈ ప్లగిన్ ఇన్స్టాలేషన్ చేయడం వల్ల ఈ ప్లగిన్లోనే మనం చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం సింపుల్గా ఇన్స్టాల్డ్ ప్లగిన్స్లోకి వెళ్దాము. ప్లగిన్స్లో ఇన్స్టాల్డ్ ప్లగిన్స్. సో ఇక్కడ మనం చూసాం కదా, ర్యాంక్ మ్యాథ్ అనేది మనము ఇన్స్టాలేషన్ చేసాము. ఇన్స్టాలేషన్ తర్వాత యాక్టివేట్ అనేది అవుతుంది, దీన్ని యాక్టివేట్ చేయాలి. తర్వాత హెడర్ ఫోల్డర్ కోడ్ మేనేజర్ అనేది ఇన్స్టాలేషన్ చేసాము, యాక్టివేట్ అడుగుతుంది. సింపుల్గా ఇప్పుడు ఏ ప్లగిన్ మీరు ఇన్స్టాలేషన్ చేసినా కానీ ఇలా ప్లగిన్స్ కేటగిరీలోకి వచ్చి చూడండి, ఆ ప్లగిన్కి సంబంధించి ఇన్స్టాల్ అయిపోయిన వెంటనే యాక్టివేట్ అని అడుగుతుంది. సింపుల్గా దీన్ని యాక్టివేట్ చేయాలి. సో ఇప్పుడు నేను దీన్ని యాక్టివేట్ అంటున్నాను. సో ఈ హిడెన్ ఫోల్డర్ కోడ్ అనేది యాక్టివేట్ అయింది. వన్స్ ఇది ఒకసారి యాక్టివేట్ అయిపోయిన తర్వాత మనం ఎలా చూడాలంటే, దీని మీద కనుక క్లిక్ చేసాము అంటే సెట్టింగ్స్ అని ఉంది కదా, సెట్టింగ్స్ని ఇలా క్లిక్ చేసాము అంటే ఇలా వస్తుంది. ఓకే. నెక్స్ట్ ర్యాంక్ మ్యాథ్ ఎస్ఈఓ అనేది ఇలా యాక్టివేట్ చేస్తున్నాను. సో ప్లగిన్స్ అనేది ఈ విధంగా ఇన్స్టాలేషన్ చేసుకోవాలి. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే సైట్ ఏం లేదు, డెమో పర్పస్, కానీ మీకు ఆల్రెడీ దీనికి సంబంధించిన ప్లగిన్ ఏ విధంగా ఇన్స్టాలేషన్ చేసుకోవాలి అనేది నేను మీకు చూపించాను. ఓకే. సో జస్ట్ బ్యాక్ వెళ్తున్నాను. సో నెక్స్ట్ ఏమంటున్నారు, అప్డేటింగ్ robots.txt ఫైల్. సో robots.txt ఫైల్స్ అనేది ఏ విధంగా అప్డేట్ చేసుకోవాలనేది నేను మీకు చూపిస్తాను. సో ఓవరాల్గా వచ్చేసేసి సైట్ అనేది ఈ విధంగా క్రియేట్ చేసుకోవచ్చు. సో ఏదైనా కానీ థీమ్ మీద డిపెండ్ అవుతుంది. ఆ క్లయింట్కి సంబంధించిన ఏదైతే థీమ్ ఉంటుందో ఆ థీమ్ని మనము ఇన్స్టాలేషన్ చేసుకున్న తర్వాత అందులో ఉన్న పేజెస్ని మనం కస్టమైజేషన్ చేసేసుకొని మన క్లయింట్కి కావాల్సిన సైట్ అనేది మనం బిల్డ్ చేసి ఇవ్వచ్చు. సో ఇది నేను బేసిక్గా మీకు చూపిస్తున్నాను. మనకి వర్క్షాప్ అనేది ఉంటుంది. ఓకేనా. సో ఈ కోర్స్ ఎవరైతే బై చేస్తారో ఆ బై చేసిన వాళ్ళకి వర్క్షాప్ అనేది ఒక 3 days వర్క్షాప్ అనేది నేను కండక్ట్ చేస్తాను. అందులో మీకు వెబ్సైట్కి సంబంధించిన కంప్లీట్ డెమో అనేది నేను మీకు ఇస్తాను. సో మీకు సంబంధించిన వెబ్సైట్ అనేది ఏ విధంగా బిల్డ్ చేసుకోవాలనేది. సో ఇది మీకు ఒక అండర్స్టాండింగ్ కోసం మాత్రమే. హలో, హాయ్ ఎవ్రీవన్. సో ఇప్పుడు మనము హౌ టు క్రియేట్ robot.txt ఫైల్ అనేది నేర్చుకుందాము. సో robot.txt ఫైల్ అనేది మనం ఆల్రెడీ సైట్ ఆడిట్లో నేర్చుకున్నాము. robots.txt అంటే ఏంటి, అసలు ఈ ఫైల్ అనేది ఏ విధంగా క్రియేట్ చేయాలి, దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి అనేది నేను మనం ఒకసారి బ్రీఫ్గా చెప్తాను. సో robots.txt అంటే వెరీ సింపుల్. మనం ఏదైనా ఒక వెబ్సైట్ అనేది క్రియేట్ చేసాము. సపోజ్ ఇప్పుడు బెస్ట్ మీడియా ఇన్ఫో అనేది తీసుకుందాము. సో ఈ వెబ్సైట్ అనేది క్రియేట్ చేసాము. ఈ వెబ్సైట్ క్రియేట్ చేసిన తర్వాత మనము ఒకసారి వెబ్సైట్ క్రియేట్ చేసి పేజెస్ని, మెనూస్ని, కేటగిరీస్ని, తర్వాత పోస్టులు అనేది అప్డేట్ చేస్తూ ఉంటాము. గూగుల్కి సంబంధించిన బోర్డ్స్ వచ్చేసి మన వెబ్సైట్లో జరిగిన ప్రతి అప్డేట్ని అది క్లీన్ మానిటరింగ్ చేసి క్లీన్గా క్రాలింగ్ చేస్తుంది. సో అది వెబ్సైట్ అనేది క్రాలింగ్ చేసేటప్పుడు మనం వెబ్సైట్కి మన గూగుల్ బోర్డ్స్కి అనేది చెప్తాము. సో డియర్ బోర్డ్స్, నా వెబ్సైట్లో పర్టికులర్గా ఈ పేజ్ని మీరు క్రాలింగ్ చేయొద్దు. సో ఈ మార్కెటింగ్ సంబంధించిన ఈ పేజ్ని క్రాలింగ్ చేయొద్దు, ఈ కేటగిరీని క్రాలింగ్ చేయొద్దు, నా వెబ్సైట్లో ఉన్న అడ్మిన్ పార్ట్ ఏదైతే ఉంటుందో అడ్మిన్ పార్ట్ని మీరు క్రాలింగ్ చేయొద్దు, దాన్ని మీరు బయట వాళ్ళకి చూపించొద్దు, యూజర్స్కి చూపించొద్దు అని మనము ఒక టెక్స్ట్ ఫైల్ని క్రియేట్ చేసేసి ఆ వెబ్సైట్కి సంబంధించిన సి ప్యానల్లో అప్లోడ్ చేస్తాము. అలా అప్లోడ్ చేయటం వల్ల ఈ వెబ్సైట్కి గూగుల్ బోర్డ్స్ ఎప్పుడు వచ్చినా కానీ, ఓకేనా, గూగుల్ బోర్డ్స్ వచ్చేసి క్రాలింగ్ చేసేటప్పుడు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి robots.txt ఫైల్ ఏమైనా ఉందా అనేసి బోర్డ్స్ అనేది వెరిఫై చేస్తాయి. ఒకవేళ robots.txt ఫైల్ కనుక లేకపోతే వెబ్సైట్ మొత్తాన్ని క్రాలింగ్ చేస్తాయి. WP అంటే అడ్మిన్ ప్యానల్ని అది క్రాలింగ్ చేసేసి రీడర్స్కు చూపిస్తుంది. సో అన్నెసరీ థింగ్స్ మొత్తం చూపిస్తుంది. సో మాకు ఇది మాత్రమే కావాలి, వీటిని మాత్రమే చూపించండి అనేసి మనము robot.txt ఫైల్స్ అనేది క్రియేట్ చేస్తాము. సో వెరీ గుడ్. ఇక్కడ సో వెరీ సింపుల్, robot.txt ఫైల్ని మనం ఎప్పుడు నోట్ ప్యాడ్లోనే క్రియేట్ చేయాలి. ఇప్పుడు సింపుల్గా నేను నోట్ ప్యాడ్ ఓపెన్ చేస్తున్నాను చూడండి. సో నేను నోట్ ప్యాడ్ అనేది ఓపెన్ చేశాను.
సో ఈ నోట్ ప్యాడ్లో యూజర్ ఐఫోన్ ఏజెంట్ :స్టార్ అనేది ఉంది. ఓకేనా, యూజర్ ఐఫోన్ ఏజెంట్ :స్టార్. సో దీని ఉద్దేశం ఏంటి అంటే, సో వర్డ్ ప్రెస్కి సంబంధించిన సైట్స్ నేను చెప్తున్నాను. వర్డ్ ప్రెస్కి సంబంధించింది మ్యాక్సిమం ఈ 2 థింగ్సే ఉంటాయి. సో ఇంతకు మించి అవసరం లేదు. యూజర్ ఐఫోన్ ఏజెంట్ :స్టార్. సో అంటే ఈ ఫస్ట్ కోడింగ్కి సంబంధించింది, అంటే ఈ ఫస్ట్ సింబల్కి సంబంధించిన మీనింగ్ ఏంటంటే, ఈ వెబ్సైట్కి వస్తున్న డియర్ బోర్డ్స్ అన్ని బోర్డ్స్కి వెల్కమ్. సో మా వెబ్సైట్కి బోర్డ్స్ అనేది వచ్చాయి కదా, మీ అందరికీ వెల్కమ్. సో ఈ వెబ్సైట్లో వస్తున్న ప్రతి బోర్డ్కి నేను చెప్పేది ఏంటంటే డిజలో :WP admin. సో డిజలో అంటే ఈ WP adminకి సంబంధించిన డీటెయిల్స్ని ఏ బోటు కూడా క్రాలింగ్ చెయ్యొద్దు. సో దీన్ని ఇండెక్సింగ్ చెయ్యొద్దు. సో మిగతా వాటన్నింటిని ఇండెక్సింగ్ చేయండి, ఈ ఒక్కదాన్ని ఇండెక్సింగ్ చేయొద్దు. సో పర్టికులర్గా డిజలో అనేసి చెప్పాను కాబట్టి దీన్ని ఇండెక్సింగ్ చేయొద్దు, అంటే మిగతా అన్ని ఇండెక్సింగ్ చేయండి అనేసి అర్థం. ఒకవేళ దేన్నైనా మీరు క్రాలింగ్ చేయండి అని చెప్పాలనుకో, ఎలో దీన్ని రూట్ అంటారు, దీన్ని రూట్ ఫోల్డర్ అనేసి అంటారు, అంటే వెబ్సైట్కి సంబంధించిన రూట్ ఫోల్డర్. సో ఇందులో వచ్చేసేసి ఏదైనా లింక్ కనుక ఉంది అంటే, స్పెషల్గా ఒక పేజ్ని మెన్షన్ చేయాలి అంటే దీన్ని మీరు క్రాలింగ్ చేయండి అని మనం చెప్పాలి. సపోజ్ హెల్త్, దీన్ని క్రాలింగ్ చేయండి. ఒకవేళ మన వెబ్సైట్లో కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ కనుక ఉంది అంటే ఈ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ని జనాలకు చూపించొద్దు అనేసి మనం చెప్పాలి. అప్పుడు మనం ఏం చెప్తాము, డిజెలో రూట్ ఫోల్డర్. సో // అనేసి అంటాము. ఈ // ఇలా టైప్ చేసి కాంటాక్ట్. సో ఈ కాంటాక్ట్ అనే పేజ్ని జనాలకు మీరు చూపించొద్దు, దీన్ని ఇండెక్స్ చేయొద్దు అనేసి క్లియర్గా చెప్తాము. సో మనము ఇలా టైప్ చేసి ఇలా సేవ్ చేసేసి cPanelలో మనం దీన్ని అప్లోడ్ చేస్తే సరిపోతుంది. దీన్నే robot.txt ఫైల్స్ అంటాము. సో వర్డ్ ప్రెస్కి సంబంధించిన మ్యాక్సిమం సైట్స్ అనేది 2 కైండ్ ఆఫ్ ఉంటాయి. కిందవి నేను 2 తీసేస్తున్నాను. సో ఈ కోడ్ని నేను మీకు ఇస్తాను, ఓకేనా, మీరు కాపీ చేసుకోవచ్చు. ఏ వర్డ్ ప్రెస్కి సంబంధించిన వెబ్సైట్ అయినా కానీ మీరు చేసేటప్పుడు యాస్టీస్ ఫార్మాట్ పెట్టేసేసి మీరు అప్లోడ్ చేయండి. సో వర్డ్ ప్రెస్కి సంబంధించింది అయితే మ్యాక్సిమం ఇంతే ఉంటుంది. సో ఈ కోడ్ అనేది ఇస్తాను. ఈ కోడ్ని మీరు యాస్టీస్గా మీ వెబ్సైట్స్లో మీ వెబ్సైట్కి సంబంధించిన హోస్టింగ్ ప్రొవైడర్స్ ఉంటారు కదా, ఆ హోస్టింగ్ ప్రొవైడర్లో cPanelలో అప్లోడ్ చేయండి, సరిపోతుంది. సో పెద్ద వెబ్సైట్స్ అయితే మనం సింపుల్గా ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో ఏ పేజెస్ని అయితే ఎలో చేయాలో ఆ పేజెస్ని, ఏ పేజెస్ని అయితే జనాలకు చూపించాలో వాటిని డిజలో పెట్టేసేసి స్టార్ట్ చేయండి. ఏదైనా కానీ మీరు ఎలో కనుక చేస్తే ఎలో ఫస్ట్ ఆఫ్ ఆల్ రూట్ ఫోల్డర్ // అంటారు, దీన్ని రూట్ ఫోల్డర్ అంటాము. ఇలా చేసిన తర్వాత ఆ పేజ్కి సంబంధించిన URL ఇక్కడ కాపీ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఒకవేళ మీరు ఏమీ కాపీ చేయకుండా ఎలో అని పెట్టేసి ఇలా పెట్టారనుకో, ఎలో అని పెట్టేసి సింపుల్గా ఇలా వదిలేశారనుకో, ఇలా పెట్టారు అంటే దాని ఉద్దేశం ఏంటంటే వెబ్సైట్లో ఉన్న ప్రతిదీ మీరు ఇండెక్స్ చేయండి అనేసి మనం చెప్తున్నాము. అలా కాకుండా డిజలో అనేసి ఇలా పెట్టామనుకో, డిజలో పెట్టేసి ఇలా // పెట్టామనుకో, వెబ్సైట్లో ఉన్న దేన్ని మీరు ఇండెక్స్ చేయొద్దు అనేసి చెప్తున్నాము. సో అందుకనేసి నేను ఇవి తీసేస్తున్నాను. సో నాది కేవలం వర్డ్ ప్రెస్కి సంబంధించిన వెబ్సైటే కాబట్టి ఈ వర్డ్ ప్రెస్కి సంబంధించిన వెబ్సైట్లో కేవలము నేను ఇది మాత్రమే అప్లోడ్ కేవలం ఈ ఫైల్ని మాత్రమే నేను అప్లోడ్ చేస్తున్నాను. సో దీన్ని మీరు సేవ్ చేసేటప్పుడు, ఈ ఫైల్ని సేవ్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి, ఆ ఫైల్ నేమ్ ఏ విధంగా ఉండాలంటే robots.txt చూపిస్తాను చూడండి, robots.txt ఈ ఫైల్ నేమ్తో మాత్రమే మీరు సేవ్ చేయాలి. సో ఇప్పుడు నేను ఈ ఫైల్ నేమ్తో సేవ్ చేసేసి అప్లోడ్ చేస్తాను. సేవ్ యాస్. సో నేను ఇప్పుడు ఫైల్ నేమ్ అనేది సేవ్ చేశాను. ఇది cPanelలోకి వెళ్ళేసి పబ్లిక్ HTML అనే ఫోల్డర్ ఉంటుంది. సో పబ్లిక్ HTML ఫోల్డర్ ఇలా క్లిక్ చేస్తే నెంబర్ ఆఫ్ వెబ్సైట్స్ అనేది ఇక్కడ చేస్తున్నాను. ఈ నెంబర్ ఆఫ్ వెబ్సైట్స్లో మన వెబ్సైట్కి సంబంధించిన నేమ్ ఉంటుంది కదా, ఆడియన్స్ రిపోర్ట్స్ అయితే ఆడియన్స్ రిపోర్ట్స్, లేదంటే ఏదైనా కానీ నెంబర్ ఆఫ్ వెబ్సైట్స్ ఉన్నాయి ఇక్కడ. ఇందులో ఆడియన్స్ రిపోర్ట్స్ అనే వెబ్సైట్ దానికి నేను robot.txt ఫైల్ అనేది అప్లోడ్ చేస్తున్నాను. సో ఇలా నేను ఆ ఫోల్డర్ అనేది క్లిక్ చేసిన తర్వాత అప్లోడ్ అనే ఆప్షన్ ఉంటుంది, ఇలా అప్లోడ్ అనేది వెళ్ళాలి. సో సెలెక్ట్ ఫైల్. సో robot.txt చూసారా, టెక్స్ట్ ఫైల్ ఇలా ఉంది. సో ఇది ఆటోమేటిక్గా అప్లోడ్ అయిపోయింది 100% అనమాట. సో సింపుల్, ఇలా చేస్తే సరిపోతుంది. గో బ్యాక్ టు మళ్ళీ ఇది. సో ఇప్పుడు మనం చూడొచ్చు దీంట్లో robots.కి సంబంధించిన robots.txt ఫైల్ అనేది ఉంది. ఇప్పుడు క్రోమ్ ఏం చేస్తుందంటే, అంటే గూగుల్ బోర్డ్స్ వెబ్సైట్కి వచ్చినప్పుడు ఏం చేస్తుందంటే
ఇది వెబ్సైట్ ఏదంటే ఇదనమాట. సో గూగుల్ బోర్డ్స్ వచ్చి ఏం చేస్తుందంటే ఈ వెబ్సైట్స్కి వచ్చినప్పుడు సో ఈ వెబ్సైట్లో WP అడ్మిన్కి సంబంధించినవి డీటెయిల్స్ అనేది యూజర్కి చూపించొద్దు అనేది మనం క్లియర్గా చెప్తున్నాము. సో ఇది వెరీ సింపుల్. రోబోట్కి సంబంధించిన TXT ఫైల్ ఈ విధంగా క్రియేట్ చేసుకోవాలి.